श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं भजनासेतं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी निति नामने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विसे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। పట్టుకో ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. ఓకే, సో హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి ఈరోజు సెషన్ లోకి. చాలా హరే చాలా కృష్ణ సంతోషం ప్రభు. ఈ రోజు మీ హరే అందరితో. కృష్ణ. హరే కృష్ణ. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ దండత్ ప్రణామ్. ఇక సో హరే ఇక్కడ కృష్ణ కూర్చో అన్న ప్రభు. వస్తాడు. ఈ రోజు మనం అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మనము నేర్చుకోబోతున్నాము. భగవద్గీతలోని అష్టమోధ్యాయం. ఈ అధ్యాయాన్ని భగవత్ ప్రాప్తి, అలాగే అక్షర పరబ్రహ్మ యోగం అని కూడా అంటారనమాట. సో ఈ అధ్యాయంని మనము అధ్యయనం చేసే ముందు ఈ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని మనము ఆ, విందాం. ఓకే, సో యథాతథంగా శివుడు పార్వతీదేవికి ఈ యొక్క అధ్యాయాన్ని మహత్యాన్ని ఆయన వివరిస్తున్నారనమాట. శివుడు ఏం చెప్పాడంటే, దేవి ఈ అష్టమోధ్యాయం యొక్క గొప్పతనం నీకు ఇప్పుడు చెప్తాను విను అని చెప్పి, దక్షిణ భారతదేశంలో అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు భవశర్మ. ఈ భవశర్మ ఆ, చాలా బ్రాహ్మణ వృత్తి వదిలిపెట్టి మిగతా వ్యాపారాలు ఇలాగా ఆ, చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోని ప్రతినిత్యం కూడా మద్యపానం సేవిస్తూ కళ్ళు తాగుతూ జీవనం గడిపేవాడు. ఎంత ఆ, తాగబోతు అంటే త- ఇంకా ఏది అతనికి గుర్తుండేది కాదు. అంత విపరీతమైనటువంటి తాగుబోతు. అతడు తాగి తాగి ఒకసారి తన శరీరంని మైమరిచిపోయి మైకంతోటి అతను దారిలో వెళ్తూ కింద పడిపోయి అతడు ఆ, శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. పార్వతి ఇతడి శరీరం వదిలిపెట్టిన తర్వాత మరుజన్మలో ఇతడు ఒక తాటి చెట్టులాగా జన్మించడం జరిగింది. తాటి చెట్టులాగా జన్మించిన తర్వాత అక్కడ ఆ ఊర్లో ఏమైంది అంటే, ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. అతని పేరు ఆ కుషిబలుడు. సో ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణ వృత్తి చేస్తూ ఉండేవాడు కానీ పరమ లోభి. బ్రాహ్మణుడికి లోభత్వం అనేది పనికిరాదనమాట. బ్రాహ్మణుడు ఎలా అంటే, ఈ చేత్తో ఎవరైనా సంభావనిస్తే మళ్ళీ మరుసటి రోజుకి అది ఖర్చు అయిపోయి ఉండాలి. సమాజ శ్రేయస్సు కొరకో లేదంటే తన జీవనాధారం కొరకు దేనికో గురించి ఖర్చు పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు యజ్ఞయాగాది క్రతువులు చేస్తుండాలి. కానీ ఈ కుషిబలుడు అనే బ్రాహ్మణుడు మాత్రం దానికి భిన్నంగా పరమ లోభత్వంతోని డబ్బు సంపాదించి పట్టకూడని దానాలు పట్టుతూ ఉండేవాడు. అంటే ఎవరికన్నా మనకి ఏదన్నా సమస్య ఉందనుకోండి జీవితంలో, ఆ సమస్యని ఆ పాపని క్షయం చేసుకోవడానికి మనకి మొట్టమొదట ఉపయోగపడేది భగవంతుని యొక్క నామస్మరణ. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే మన పాపం క్షయమైపోతుంది. దాని తర్వాత ఇంకా ఇంకా తక్కువ స్థాయిలో మనకు ఉపయోగపడేది దానం అన్నమాట. ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చామనుకో ఆ దాన రూపేణ మనకున్నటువంటి పాపం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అలాగా ఈ కుషిబలుడనే బ్రాహ్మణుడు కొన్ని దానాలు తీసుకోకూడదన్నమాట. కానీ ఇతను
ప్రతి దానాన్ని డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి శాస్త్ర విరుద్ధమైనటువంటి దానాలు కూడా తీసుకునేవాడు. తీసుకొని ఆ డబ్బుతో అనుభవించేవాడు అనమాట. ఇలాగా అనుభవించిన తర్వాత చాలా కాలం తర్వాత ఆ కుషిబలుడు అలాగే అతని యొక్క భార్య ఇద్దరు కూడా శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ బ్రహ్మ రాక్షసులై ఎక్కడైతే ఈ భవశర్మ తాటి చెట్టు అయి పుట్టి తాటి చెట్టులాగా ఉన్నాడో ఆ చెట్టును ఆవహించి వీళ్ళిద్దరు ఈ బ్రాహ్మణులు కూడా ఉన్నారనమాట. అలా చాలా కాలం గడిపిన తర్వాత ఈ ఆ కుషిబలుడి యొక్క భార్య అతన్ని అడుగుతుందన్నమాట, స్వామి ఎంతకాలం మనం ఈ రాక్షస రూపంతోటి ఆ, మనం ఉండాలి, మనకి ఎప్పుడు ముక్తి కలుగుతుంది, మనం ఎప్పుడు ఈ రాక్షస రూపం నుండి ఇంకా మంచి జన్మ పొందుతామంటే అప్పుడు ఆ కుశిబలుడు అంటాడనమాట, దేవి మనకంత తొందరగా ఇంకొక జన్మ ఎత్తడం సాధ్యం కాదు. ఎందుకంటే మంచి జన్మ ఎత్తాలంటే బ్రహ్మతత్వం యొక్క విచారణ, అలాగే కర్మ యోగం యొక్క విచారణ, అలాగే భగవంతుని యొక్క భక్తి యోగ విచారణ, ఆ, ఇవి ఉండాలి. ఇవి ఉంటే తప్ప మనకి మంచి జన్మ రాదు అని చెప్పి కుషిబలుడు అంటాడనమాట. అనగానే ఈ కుషిబలుడి యొక్క భార్య ఎవరైతే ఉందో ఆవిడ ఏమంటుందంటే, కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ అని అంటుందన్నమాట. అంటే అంటే ఆ బ్రహ్మం అంటే ఏంటి, ఆ కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం, ఆ ఆధ్యాత్మికం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అని ఆవిడ ఈ మూడు పదాలు పలుకుతుందన్నమాట. అయితే ఈ అష్టమోధ్యాయం మొదలయ్యేది ఈ మూడు పదాలతోనే. అర్జునుడు ప్రశ్నిస్తాడనమాట కృష్ణుణ్ణి, కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని చెప్పేసి. ఆ ప్రశ్నతోని ఈ అష్టమోధ్యాయం మొదలవుతుంది. ఆ ఈ అష్టమోధ్యాయంలోని మొదటి పదాన్ని, మొదటి లైన్ని ఈ ఈ కుషిబలుడి యొక్క భార్య తనకి తెలియకుండానే ఆవిడ అడిగేస్తుంది అనమాట. అడగగానే ఈ కుషిబలుడు చాలా సంతోషపడి ఉప్పొంగిపోతాడు. దేవి నువ్వు ఇప్పుడు ఏమన్నావు, నువ్వు నిజంగా అద్భుతమైనటువంటి విషయాన్ని నువ్వు అడిగావు ఇప్పుడు అని చెప్పేసి అంటాడనమాట. ఏం అడిగాను స్వామి ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు మాట్లాడింది ఆ ఒక పదాలు ఏవైతే ఉన్నాయో అవి అష్టమోధ్యాయంలోని ఏ, మొదటి శ్లోకంలోని పదాలు దేవి అని చెప్పి చెప్తాడనమాట. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు ఆ పదాలని ఉచ్చరించడం జరుగుతుందో వెంటనే వాళ్ళు ఆవహించినటువంటి ఆ తాటి చెట్టు విరిగిపోయి దాంట్లో నుంచి ఒక దివ్య స్వరూపం బయటకు వస్తుంది. అలాగే వీళ్ళు కూడా చక్కటి దేహాన్ని ధరించి వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోతారన్నమాట. ఈ తాటి చెట్టు ఏదైతే ఉందో ఆ తాటి చెట్టు మళ్ళీ భవశర్మ రూపాన్ని పొందుతుంది. భవశర్మ రూపాన్ని పొందగానే ఈ భవశర్మ గ్రహిస్తాడనమాట, ఓహో అష్టమోధ్యాయానికి ఇంత పవర్ ఉందా, ఇంత శక్తి ఉందా అని చెప్పి ఇతను వారణాసి నగరానికి వెళ్ళి అక్కడ భగవంతుని మీద ఆ, ధ్యానం చేస్తూ భగవంతుని స్మరిస్తూ ఈ అష్టమోధ్యాయం యొక్క మూడు పదాలు ఈయన అలాగే అష్టమోధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ చేస్తూ ఉంటే ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు హఠాత్తుగా లేచి నిల్చుంటారనమాట. లక్ష్మీదేవి భయపడిపోతుంది, స్వామి ఏంటి ఇంత హఠాత్తుగా మీరు లేచి నిల్చున్నారు, ఏంటి కారణం, ఎవరైనా ఆపదలో ఉన్నారా, మీరు ఎవరైనా ఆపదలో ఉంటే తప్ప మీరు హఠాత్తుగా ఇలాగా మిమ్మల్ని మీరు మర్చిపోయి పరిగెత్తరు, ఎవరు ఆపదలో ఉన్నారు స్వామి చెప్పండి అని లక్ష్మీదేవి అడుగుతుంది అనమాట. అడగగానే స్వామి ఏమంటారంటే, దేవి భవశర్మ అనే ఒక భక్తుడు నన్ను ఆ, ఆ, చాలా తపనతోటి నన్ను ధ్యానిస్తున్నాడు, స్మరిస్తున్నాడు. సో అతను నేను వెంటనే వెళ్ళి కర్ణించాలి. అతడు నేను చెప్పినటువంటి భగవద్గీతలోని అష్టమోధ్యాయాన్ని చక్కగా పారాయణ చేస్తున్నాడు. కాబట్టి నేను వెంటనే వెళ్ళి అతడికి ఈ వైకుంఠ లోక ప్రాప్తి కల్పించాలని చెప్పి చెప్తాడనమాట. అయితే ఈ అష్టమోధ్యాయం కేవలం పారాయణ ద్వారా, శ్రవణం ద్వారా ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప మార్పు వస్తుందన్నమాట మానవ జీవితంలో. సో అలాంటి గొప్ప అధ్యాయమైనటువంటి అష్టమోధ్యాయం ఏదైతే భగవత్ ప్రాప్తి, అలాగే అక్షర పరబ్రహ్మ యోగం అని కూడా ఈ అధ్యాయాన్ని అంటారనమాట. ఆ అధ్యాయాన్ని మనము ఈ రోజు చర్చించుకోబోతున్నాం. సో ఆ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పారో మనము తెలుసుకోబోదాం. ఈ అధ్యాయము తెలుసుకునే ముందు మనము నిన్నటి అధ్యాయం యొక్క ఒకసారి రీక్యాప్ చేసుకుందాం, నిన్న ఏం చదువుకుందాం మనం అని చెప్పేసి. ఓకే, సో మనము నిన్నటి అధ్యాయంగా మనం ఇచ్చుకున్నటువంటి పేరు హెచ్ఈఏడి, హెడ్, తల. ఓకే, సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, నేను అవకాశం ఇస్తాను, చదవండి. నా ఉద్దేశం ఏంటి అంటే ఆ, నేను చదవకూడదని కాదు, మనకి శంకర భగవత్పాదాచార్యులు చెప్పారు. ఏమని చెప్పారు అంటే కించిత్ దీత భగవద్గీత గంగాజల కణికా పీత
భగవద్గీతలో ఎవరైనా కొంచెం నేర్చుకున్నా, కొంచెం చదువుకున్నా, కొంచెం విన్నా కూడా వాళ్ళకి ఎంతో గొప్ప ఫలితం దక్కుతుందని చెప్పేసి. సో అందు గురించని ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఈ అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తే గొప్ప ఫలితం దక్కుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ కూడా మరీ మరీ అడుగుతున్నాను అనమాట. సో ఎంతో కొంత చదవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి. సో నిన్నటి అధ్యాయము ఆ, సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ని ఒక్కసారి మనం విహంగ వీక్షణం చేసి అష్టమోధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. ఓకే. సో ఆ, నిన్నటి అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి పేరు హెడ్. హెచ్ అంటే ఏంటి? ఆ, ఎవరు ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు? దీపికా మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. ఆ, హరే కృష్ణ మాతాజీ. హెచ్ హియరింగ్ శ్రవణం. ఉమ్, 3 విధములైన జ్ఞాన సముపార్జనం. ధ్యానించే ముందు ఆయన ఆయన గురించి శ్రవణం చేయుట తన గురించిన జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. అరుదైన జ్ఞానం. ఓకే. సో నెక్స్ట్ ఈ ఎవరు చదువుతారు? కృష్ణ కుమారి మాతాజీ. ప్రభుజీ దండత్ ప్రణామాలు. దండత్ ప్రణామ్ మాతాజీ. ఎవ్రీవేర్, ప్రతి చోట, పదార్థము మరియు ఆత్మ యొక్క మూలము, అన్నిటి యొక్క సారము. వెరీ గుడ్ మాతాజీ. సో నిన్న సప్తమోధ్యాయంలో భగవంతుడి గురించి మనం ధ్యానం చేయాలంటే భగవంతుని గురించి ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క ఉనికి, ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో ఆ విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకుంటే మనకి ఆయనని ధ్యానం చేయడం, ఆయన స్మరించడం, ఆయన జపించడం సులభం అవుతుంది. ఓకే. తర్వాతి అక్షరం ఎవరు చదువుతారు? పవన్ కే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. పావని హరే కృష్ణ. ఓ ప్రభుజీ. సారీ మాతాజీ. ఆ, యాక్సెప్ట్ ఆర్ సరే. రిజెక్ట్, అంగీకరించుట లేదా నిరాకరించుట. ఆ, శరణాగతిని కోరు నలుగురు. జ్ఞాని, ఉత్తమమైన వాడు, భక్తులు, అరుదైన వాడు. ఓకే. సో నిన్న భగవంతుడు ఇంకా సప్తమోధ్యాయంలో ఏం చెప్పారంటే ఏ 4 రకాలైనటువంటి మనుష్యులు ఆయన యొక్క శరణాగతి కోరరో, అలా కోరకపోవడం వల్ల వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో భగవంతుడు చెప్తాడు. అలాగే ఏ 4 రకాలైనటువంటి వ్యక్తులు ఆయనని కోరుకుంటారో, ఆయన శరణాగతి కోరుతారో భగవంతుడు చెప్పారు నిన్న. అలాగే ఉమ్, వాళ్ళందరిలోకెల్లా ఉత్తముడైన వాడు జ్ఞాని. మళ్ళీ ఆ జ్ఞాని కంటే ఉత్తముడైన వాడు భక్తుడు. అలాంటి భక్తులు చాలా అరుదు. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పారు. ఎన్నో జన్మల తర్వాత తప్ప అర్జున నన్ను మనుష్యులు వాసుదేవుడే సర్వమితి అని అర్థం చేసుకోరయ్యా. అలా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా చాలా అరుదు. సో ఆ అరుదైనటువంటి మనుషుల్లో మీరు కొందరు. ఓకే. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు? కళ్యాణి తాడిశెట్టి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. డెమిగాడ్స్, దేవి దేవతలు, ఓకే. తాత్కాలిక ఫలితాలు, వారి లోకములకు చేరుదుము. సో దేవి దేవత యొక్క ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది, ఆ యొక్క ప్రయోజనాల గురించి, అప్రయోజనాల గురించి భగవంతుడు నిన్న సప్తమోధ్యాయంలో చెప్పి ఇంకా మనకి అష్టమోధ్యాయానికి వెళ్ళడానికి ఆయన చిన్న హింట్ ఇచ్చారనమాట. ఓకే. సో ఇప్పుడు మనం అష్టమోధ్యాయానికి వెళ్దాం. ఓకే. సో అష్టమోధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి పేరు సంక్షిప్త నామము డెడ్. ఓకే. సో ఈ మొదటి అక్షరం ఎవరు చదువుతారు? సుష్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. డౌట్స్, సందేహాలు. ఓకే. సో ఈ అధ్యాయంలో 1 నుండి 4 శ్లోకాలు ఆ, అంటే క్వశ్చన్స్. తర్వాతి అక్షరం ఎన్ ఈ సుషుమ్నా మాతాజీ. ఈ పరీక్ష మరణం. ఎగ్జామ్ ఓకే. రైట్. 5 నుండి 8 శ్లోకాల్లో మరణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. తర్వాత శైలజ మాతాజీ తర్వాతి అక్షరం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఏ కృష్ణ మాతాజీ. అటైనింగ్ ద అబ్సల్యూట్, భగవంతుని పొందటం. భగవంతుని ఎలా పొందాలి, ఓకే, ఆ విషయం కూడా మనము ఈ అధ్యాయంలో 9 నుండి 22 శ్లోకాల్లో తెలుసుకోబోతున్నాం. అలాగే చివరి అక్షరాన్ని చదవండి విజయ్ కుమార్ ప్రభు. డివోషన్, భక్తి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ డివోషన్ భక్తి ప్రభుజీ. భక్తి 8వ అధ్యాయం 23 నుండి 28 శ్లోకాల్లో మనం భక్తి గురించి తెలుసుకోం. భక్తుడికి ఎలాంటి సౌలభ్యాన్ని భగవంతుడు ఇస్తున్నాడో చెప్తారనమాట. ఓకే, ఈ శ్లోకాల్లో. సో మొట్టమొదట సందేహాలతో మొదలవుతుంది. ఓకే, అర్జునుడు అడుగుతాడనమాట ఈ అధ్యాయంలో. మొదట ఏమని అడుగుతాడంటే, కిం తద్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తాం అని అడుగుతాడనమాట. అది యజ్ఞాః కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలేప్య కథం నేయోసి నేథాత్మభి. మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఈ బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మన్ అంటే ఏంటి? కిం తద్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం, ఈ ఆధ్యాత్మిక జగత్ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అలాగే అది యజ్ఞం, ఆది యజ్ఞము, అలాగే ప్రయాణ కాలేపిచ కథోసి నేయోసి నేథాత్మభి. ప్రయాణకాలం, ప్రయాణకాలం అంటే బస్లో బండి మీద వెళ్ళడం కాదు. ప్రయాణ కాలేచ కథం అంటే శరీరాన్ని వదిలి జరిపేటటువంటి ప్రయాణం, వెళ్ళేటువంటి ప్రయాణం. ఆ ప్రయాణ కాలంలో ఓకే, ఇక్కడ మనకి దీని అర్థాన్ని ఇవ్వడం జరిగింది. కోట ఉషా మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవ్వరు? అతడు ఏ విధంగా దేహమునందు వసించి ఉండును? భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగ జాలదురు. యజ్ఞ ప్రభు ఎవరు? అతడు ఏ విధంగా దేహమునందు వసించి ఉండును? భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయాన్ని నేను ఎట్లా ఎరుగ జాలుదురు అంటే అన్ని యజ్ఞాలకి ప్రభు ఎవరు? మనం ఇంతకుముందు చెప్పారు భగవంతుడు, కానీ మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఓకే, అతను ఈ శరీరంలో ఎలా ఉంటారు ఆ స్వామి? అలాగే మనం ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం. మరి ఇంత తెలుసుకున్న తర్వాత వీళ్ళు శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఏ విధమైనటువంటి విధంగా ఉండాలి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే, అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి కృష్ణ ఏం సమాధానం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ప్రశ్నకి ఓకే ఓకే సో ఫస్ట్ ప్రశ్న, కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మన్ అంటే ఏంటి? ఓకే, సో ఇది ఎవరు చదువుతారు? మమత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మం నాశరహితం దివ్యమగు జీవుడు. ఓకే, సో ఆ బ్రహ్మం అంటే బ్రహ్మం పరబ్రహ్మం రెండు పదాలు ఉంటాయండి. పరబ్రహ్మం అంటే పరమాత్మ, బ్రహ్మం అంటే మనందరం కూడా జీవులం. ఆ జీవుల యొక్క స్థితి బ్రహ్మం అంటారనమాట. ఆ బ్రహ్మానికి నాశనం అనేటువంటి ఎప్పుడు నాశనం అవ్వదు. మరి తర్వాత విషయం చావరమ్మ మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆధ్యాత్మము అంటే జీవుని నిత్య స్వభావము. ఓకే, సో ఆధ్యాత్మికత అనేటటువంటిది జీవుడి యొక్క అసలైనటువంటి స్వభావం. కానీ మాయ వల్ల మనము ఆ స్వభావాన్ని మనము పాటించలేము, ఆ స్వభావంతో ఉండలేమన్నమాట. ఓకే, తర్వాత కర్మ అంటే ఏంటి? నెక్స్ట్ రేణు మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రేణు మాతాజీయా? హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి థర్డ్ పాయింట్. కర్మ ధ్రువమునకు సంబంధించిన కార్యము. దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యము. సో కర్మ అంటే దాని యొక్క నిర్వచనం ఏంటి అంటే భూత భవ ఉద్భవ విసర్గ
కర్మ అని చెప్తారనమాట భగవంతుడు. ఈ భౌతిక ప్రపంచంలో మన దేహంతో చేసేటటువంటి మన దేహం ద్వారా ఉద్భవించినటువంటి విషయాలు కర్మలు. ఓకే, అది కర్మ యొక్క నిర్వచనం. అది ఏదైనా కావచ్చు, మన దేహంతో ఏదైతే చేస్తామో అది కర్మ కిందికి వస్తుంది. ఓకే? తర్వాతి 4వ పాయింట్ ప్రసాద్ హరే కృష్ణ ప్రభు. ఆదిభూతములు భౌతిక ప్రకృతి. ఓకే, ఆదిభూతం అంటే ఏంటి? నేను మూడు చెప్పాను కదా, మనకి 3 రకాలైనటువంటి క్లేశాలు ఉంటాయి. అది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అని చెప్పి. సో ఈ ఆదిభూతం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఎవరు చదువుతారు? అనిత తోట మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆది అది అది ఆది యజ్ఞ దైవము ఆది సర్వదేవతలను కూడి ఎడి ఉండిన విశ్వరూపము. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఆది దైవం, అది దైవము కాదు, ఆది దైవము సర్వదేవతలను కూడి యుండిట విశ్వరూపము. ఓకే, సో ఏ భగవంతుడైతే విశ్వాన్ని మొత్తం వ్యాపించి ఉన్నారో ఆయన ఆది దైవము. అంటే అన్ని దైవతా స్వరూపాల్లోకెల్లా మొట్టమొదటి స్వరూపము, ఆ విశ్వరూప స్వరం, విరాట్ స్వరూపం ఆ భగవంతుడు నేనే అని కృష్ణుడు చెప్తున్నాడంట. ఆది యజ్ఞ. సో తర్వాతి పాయింట్ చదవండి. ఆది యజ్ఞ పరమాత్మ. ఓకే, ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ ఉషాశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ మీరు ఎవరిని పిలుస్తారో వాళ్ళే చెప్పమని చెప్పండి ప్రభుజీ. ఓకే ఓకే, తప్పకుండా మాతాజీ. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో అందరం కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం పరస్పరం ఒకరికొకరము సహకరించుకుంటూ కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ 7వ పాయింట్ బి సరస్ ఉషా నల్లన్ చక్రవర్తి మాతాజీ. ఉషాశ్రీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం. ఆది యజ్ఞ ఎక్కడ వసించును? ప్రతి జీవి యొక్క హృదయములో. ఓకే, సో మన హృదయములో ఉన్నటువంటి పరమాత్మ పేరే ఆది యజ్ఞ. తర్వాత 8th పాయింట్ బి సరస్వతి మాతాజీ. నమస్తే గురూజీ. నమస్తే మాతాజీ. మరణ సమయంన కృష్ణుణ్ణి ఎలా స్మరించాలి? ఓకే, ఈ జీవితకాలం అభ్యాసం చేయదలి అది కనబడలేదు. చేయడం ద్వారా. ఓకే, ద్వారా స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా. జీవితకాలం అభ్యాసం చేయడం వల్ల ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. ద్వారా. ఓకే, సో భగవంతుణ్ణి మరణ సమయంలో ఎలాగా స్మరించుకోవాలి అంటే ఈ జీవితం మొత్తం సాధన, మరణం అనేటటువంటిది పరీక్ష. సో మనం ఒక సంవత్సరం మొత్తం చదువుతాం. ఎందుకు చదువుతామంటే పరీక్షలో చక్కగా రాసి ఉత్తీర్ణత చెందడానికి. సంవత్సరం మొత్తం కాకుండా చదవలేదనుకోండి, మనకి పరీక్షలో గుర్తుకు రావు. అలాగే మనుష్య జీవితం కూడా మొత్తం భగవంతుని స్మరించడానికి అభ్యాసం చేస్తే మరణ సమయంలో ఆ భగవంతుని యొక్క స్మరణ గుర్తుకొస్తుంది అనమాట. ఓకే, సార్ ప్రధాన సందేహము. ఓకే, శైలజ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ పాయింట్ చదవాలా ప్రభుజీ? మొత్తం ఫస్ట్ పాయింట్ చదవండి. ప్రధాన సందేహం మరణ సమయంలో కృష్ణుడిని ఎలా గుర్తుంచుకోవాలి? ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ పాయింట్ భారతీ పెరుమాళ్ళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 8వ ప్రశ్నకు సమాధానమే మిగిలిన అధ్యాయపు ప్రధాన చర్చనీయాంశం. ఓకే, సో ఈ అధ్యాయం మొత్తం కూడా ఎలా కొనసాగుతుంది అంటే అర్జునుడి యొక్క ప్రశ్న, ప్రయాణకాలేప్చ, శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఓ కృష్ణ మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి,
ఎలా ఏ రకమైనటువంటి అభ్యాసం చేయడం వల్ల మిమ్మల్ని గుర్తుంచుకోవడం జరుగుతుంది అని చెప్పి అర్జునుడి యొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకి కొనసాగింపే ఈ అధ్యాయంలో ఎక్కువ భాగం ఆ విషయం గురించి చర్చ ఉంటుందన్నమాట. సో మనం అందరం కూడా పుట్టిన వాళ్ళు గిట్టక మానరు, గిట్టిన వాళ్ళు పుట్టక మానరు. సో మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం అన్నమాట. సో మరణం అనేది అశుభమని మనం అనుకుంటాం, కానీ అది ఖచ్చితంగా మనుష్య జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. 80 ఏళ్ళకో 100కో 150 ఎప్పుడైనా రావాల్సిందే. మరణించని మనుషులు అనేటువంటిది మన కళ్ళతో మనం చూడలేదు ఇంతవరకు. కొందరు చిరంజీవులు ఉన్నారు, వాళ్ళ సబ్జెక్ట్ వేరు, వాళ్ళు వేరు. కానీ నేను అనేటువంటి మా సామాన్యమైన మనుషులు మనందరికి కూడా మరణం అనేటువంటిది తథ్యం. అది ఎప్పుడో ఒకప్పుడు భగవంతుని దయ వల్ల అందరం కూడా దీర్ఘాయుష్తోని వర్ధిల్లాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరిక. ఆ దీర్ఘాయుష్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మరణ సమయం ఆసన్నమవుతుందో అప్పుడు ఎలాగ భగవంతుని గుర్తుంచుకోవాలి. ఓకే, సో మరణం పరీక్ష, జీవితం తయారీ, మరణం పరీక్ష. అంటే మనం జీవితం మొత్తం పరీక్షకి రెడీ అవుతున్నాం అనమాట. మరణం అనే ఒక గొప్ప పరీక్షకి. ఆ పరీక్షలో కనుక మనం పాస్ అయితే ఇంకా మళ్ళీ మనకి జన్మ అనేది ఉండదు. ఫెయిల్ అయితే మళ్ళీ జన్మ ఉంటుంది. సప్లిమెంటరీ అన్నమాట. 10th క్లాస్ రాస్తాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ సప్లిమెంటరీలో కూర్చోబెడతారు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు, మళ్ళీ సప్లిమెంటరీలో కూర్చోబెడతారు, మళ్ళీ ఇంకో ఇయర్ వేస్ట్ అవుతుంది. అట్లాగే మనుష్య జీవితం కూడా చక్కగా జీవితాన్ని భక్తియుత జీవితంగా గడుపుతాడు, భగవన్నామస్మరణ చేస్తూ గడుపుతాడు. గడిపిన తర్వాత మరణ సమయానికి భగవంతుడు గుర్తుకొస్తాడు, స్మరిస్తాడు. ఇంకా పాస్ అయిపోయాడు, స్మరించలేకపోయాడు, ఏదో ఏదో భౌతిక విషయాల్ని ఆలోచించాడు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం వస్తుంది. ఇది ఇదేం మనకి చెప్పిరాదు. మనకి జీవితంలో ఏమన్నా విషయాలుంటే మన చదువుకునే పరీక్షలు ఇవో ఫలానా రోజు పరీక్ష ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈ మరణం అనే పరీక్ష మానవ జీవితంలో అకస్మాత్ పరీక్ష. ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆల్వేస్ రెడీ, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే దీని యొక్క సిలబస్ ఏంటి, ఎలా సిద్ధం అవ్వాలి? ఇక్కడ చెప్పారు మనకు, జపించడం, భగవద్గీత చదవడం, భక్తుల సాంగత్యం, సేవ. ఏ సమయంలో? ఓకే, కృష్ణుడు చెప్తారనమాట ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి. భగవంతుడు చాలా అద్భుతంగా వివిధ రకాలైనటువంటి విషయాలు చెప్తారు అర్జునుడికి ఈ అధ్యాయంలో. నేను ఒక్కొక్క విషయం ఏదైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడో అది ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి అన్నమాట. చక్కగా వినండి. కృష్ణ ఏమంటాడంటే, అంత్యకాలే చ మామేవా స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయతిత జన్మా యః ప్రయతి సముద్భావం యాతి నాస్త్యేత్ర సంశయ. ఓ అర్జున, అంత్యకాలమునందు నన్నెవరైతే స్మరిస్తూ ముక్త్వ కలేవరం, ఈ శరీరాన్ని వదిలిపెడతారో, యః ప్రయతి సముద్భావం యాతి నాస్త్యేత్ర సంశయ, నా భావంతో వదిలిపెడతారు శరీరాన్ని, వాళ్ళు ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. యం వాపి స్మరణ్ భావం త్యజంత్యే అంత్యకలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యం వాపి స్మరణ్ భావం త్యజంత్యే అంత్యకలేవరం, ఏ ఆలోచన విధానంతో, ఏ భావనతోటి ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నారో ఈ మనుషులు, తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో ఏ ఆలోచన విధానంతో, ఏ స్మరణతోని శరీరాన్ని వదిలిపెడుతున్నారో ఆయా ఆలోచన విధానానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతారనమాట. ఉదాహరణకి ఒకసారి ఒక మాతాజీ ఉన్నారు, ఆవిడ ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆవిడ 1980 ఆ ప్రాంతంలో జన్మించారు ఆవిడ. ఆవిడకి ప్రతిరోజు కూడా ఒక కల వస్తుండేది అనమాట. ఏమని అంటే, ఏదో పెద్ద వాహనం వచ్చి వెహికల్ వచ్చి ఆవిడ గుద్దేసినట్టు, చాలా ఇక్కడ శరీరంలో చాలా నొప్పి కలుగుతున్నట్టు ఇట్లా వచ్చేదనమాట. చిన్నప్పుడు ఆవిడకి ఎప్పుడు అర్థమయ్యేది కాదనమాట.
ఆవిడ యుక్త వయసు వచ్చిన తర్వాత ఆవిడకి పెళ్లి జరిగిన తర్వాత వివాహం జరిగిన తర్వాత ఆవిడ లండన్కి షిఫ్ట్ అయింది. లండన్కి షిఫ్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే లండన్కి వెళ్ళిందో ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ కుటుంబం చాలా మంచి ఆధ్యాత్మిక భావనలతోటి ఉన్నటువంటి కుటుంబం, మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ప్రతినిత్యం కూడా వాళ్ళు భగవత్ ఆరాధన చేస్తుండేవారు. అలాగే మన శిల ప్రభుపాదుల వారు రచించినటువంటి భగవద్గీత ఇత్యాది పుస్తకాలు వాళ్ళు చదువుతుండేవారు. ఈ అమ్మాయి కూడా ఆ పుస్తకాలను చదువుతూ ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయికి వివాహం జరిగిందో భర్త ఉద్యోగరీత్యా లండన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు భర్తతో పాటు లండన్కి వెళ్ళింది. అక్కడ ఈవిడ ఇస్కాన్ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఏ ఇస్కాన్ దేవాలయానికి అయితే వెళ్ళిందో అక్కడికి వెళ్ళగానే ఈవిడకి తెలియని అనుభూతులు కలిగాయి అనమాట. ఏ అనుభూతులు అంటే, నేను ఇక్కడికి ఆ నేను ఇక్కడికి ఇంతకు ముందే వచ్చాను, ఇంత పూర్వమే వచ్చాను, ఈ ప్రదేశం మొత్తం నాకు తెలిసే ఉంది, ఎప్పుడో నేను ఇక్కడికి వచ్చున్నాను, నేను ఇక్కడికి రావడం మొదటిసారి కాదు అని చెప్పేసి ఆవిడకి వివిధ రకాలైనటువంటి ఆలోచనలు మెదడులో తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆవిడ వాటిని ఏ, ఎవరికి చెప్పుకోలేకపోతుంది. కానీ ఆమెకు తెలియట్లేదు ఎప్పుడు వచ్చాను ఏంటి అనేది. మనకు కూడా చాలా చాలా సార్లు ఎవరినైనా చూసినా కానీ, ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్ళినా కానీ, నేను వీళ్ళని ఎక్కడనో చూశాను, ఇక్కడికి నేను వచ్చాను అని మనకి ఆ భావన కలుగుతూ ఉంటుంది అనమాట. కానీ మనకి తొందరగా స్ఫురణలోకి రాదు మనం ఎప్పుడు కలిసాము, ఎప్పుడు చూసామని చెప్పేసి. అయితే ఈ ఆ మాతాజీకి కూడా అలాగే కలిగి ఆవిడ ఇంకా ఆ దేవాలయం ఏదో అప్పటికే ఆ దేవాలయంలోకి, ఆ ఇస్కాన్ దేవాలయంలోకి చాలాసార్లు ఈవిడ వచ్చినట్టు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఈ రూమ్లో ఈ ఈ వస్తువులు ఉంటాయి, ఇవన్నీ చెప్తుందనమాట. ఆవిడకి అర్థం కావట్లేదు నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయని చెప్పేసి. అయితే అక్కడ ఒక ప్రభుజీ ఉన్నారనమాట. ఆ ప్రభుజీని కలిసిన తర్వాత ఆ ప్రభుజీకి చెప్పింది, నేను ఇలాగ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది, నాకు ఇక్కడ ఉన్న విషయాలన్నీ తెలుస్తున్నాయి, నేను అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభుజీ ఆవిడని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిన తర్వాత ఆ ప్రభుజీకి తెలిసిందనమాట ఈవిడ ఎవరు అని, పూర్వజన్మలో ఎవరని. అయితే శిల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఒక భక్తుడు ఉండేవారు, ఆయన పేరు రాఘవ్ దాస్ బ్రహ్మచారి. అయితే ఈ బ్రహ్మచారి అనే యుక్త వయసులో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం స్వీకరించాడు. ఇస్కాన్లో ఒక పద్ధతి ఉంటుంది, ఏంటి అంటే ఎవరైనా భక్తి ఆధ్యాత్మిక విషయాల గురించి చాలా మంచి అవగాహన తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళకి 8 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మచర్య దీక్ష ఇస్తారనమాట. వాళ్ళు కూడా కాషాయాన్ని ధరిస్తారు, కానీ వాళ్ళు సన్యాసులు కాదు. 8 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి చేసేటటువంటి దీక్ష అది. సో ఆ దీక్ష అయిన తర్వాత వాళ్ళు కోరుకుంటే సన్యాసం వైపు వెళ్ళొచ్చు. సన్యాసిగా అవ్వాలంటే చాలా చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. లేదు అంటే మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రాఘదాస్ బ్రహ్మచారి కూడా ఆధ్యాత్మిక విషయాల గురించి చాలా అవగాహన తెచ్చుకుందామని ఆయన బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. కానీ ఆయన చక్కగా మంచి భక్తుడు, చాలా చక్కగా సేవ చేస్తుండేవాడు. కానీ అతడికి ఒక స్త్రీ యందు ఇష్టం కలిగింది. వ్యామోహం కాదు, కామం కాదు, ఇష్టం కలిగింది. దేవాలయంలో తనతో పాటు ఇంకా వేరే మాతాజీ ఎవరైతే సేవ చేస్తుంటారో ఆ వాళ్ళలో ఒక ఆవిడ యందు ఈ రాఘవదాస్ బ్రహ్మచారికి ఇష్టం కలిగింది. ఎప్పుడు ఆ స్త్రీ ఈ గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఆ స్త్రీ ఆ మాతాజీ ఉన్న చోటికి ఇతను వెళ్ళడం, ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, అతనికి తెలియకుండానే ఆవిడ మీద ఇష్టం పెంచుకున్నాడు అనమాట. కొంతకాలం తర్వాత ఏమైందంటే వేరే ఊర్లో వీళ్ళందరూ కూడా మన ప్రచారం చేయడానికి వెళ్తున్నారనమాట. వెళ్తుంటే ఒక వ్యాన్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ బ్రతికారు, కానీ ఇతను మాత్రం చనిపోయారు. చనిపోయే సమయానికి ఆయనకి ఆ స్త్రీ యొక్క ఆలోచన ఉండింది, ఆ స్త్రీ మీద ఇష్టం ఉండింది. ఇష్టం ఉండడం వల్ల అతడు మళ్ళీ జన్మలో ఇంకొక స్త్రీ రూపాన్ని స్వీకరించి జన్మించాల్సి వచ్చింది. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పారు? ఎం వాపి స్మరణ్ భావం త్యజంత్యే అంత్యకలేవరం తం తమేవైతి కౌంతయ సదా తద్భావ భావిత. మరణించే సమయానికి ఓ అర్జున, ఏ భావనతోటి శరీరాన్ని వదిలిపెడుతున్నారో మనుషులు, ఆ భావన అనుగుణమైనటువంటి శరీరాన్ని వాళ్ళు పొందుతారని. ఇతడికి స్త్రీ ఆలోచన ఉండడం వల్ల స్త్రీ జన్మ లభించింది. భాగవతంలో ఖచ్చితంగా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఎవరైతే పురుష జన్మ తీసుకున్నారో వాళ్ళు ఇంత పూర్వం స్త్రీ ఉండి ఏ భర్త మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, ప్రియుడి మీద కావచ్చు, ఎవరో ఒకరి మీద
ఇష్టము మక్కువతోని శరీరాన్ని వదిలిపెట్టడం వల్ల వాళ్ళు పురుష జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా స్త్రీలు కూడా పురుషుడిగా ఉన్నప్పుడు స్త్రీ మీద ఇష్టంతో తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ఎవరి మీద ఒకరి మీద వ్యామోహం ఉండడం వల్ల స్త్రీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఇలాగా మనం మరణించే సమయానికి ఏ ఆలోచనతో ఉంటే ఆ ఆలోచన అనుగుణంగా ఆ, జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే భాగవతంలో ఒక భరత మహారాజు యొక్క వృత్తాంతం వస్తుంది. ఏ మహాత్ముడి ప్రభుజీ పేరు మీద లండన్ ఆవిడ గురించి చెప్పారు కదా, ఆవిడేనా మళ్ళీ అలా జన్మ తీసుకుంది? ఆ, రాఘవ్ దాస్ బ్రహ్మచారి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎవరైతే భారతదేశంలో పుట్టి మళ్ళీ లండన్కి వెళ్ళారో ఆవిడ పేరు రత్నావళి మాతాజీ. ఓకే, సో ఏమైనా ప్రశ్నలు ఉంటే చివరికి మనం క్లారిఫై చేసుకుందాం. ఓకే, సో ఈ భారతదేశానికి పేరు భారత అని ఎలా వచ్చిందంటే ఒక గొప్ప మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పేరు భరతుడు. మన రామాయణంలో రాముడి తమ్ముడు భరతుడు కాదు, అంతకంటే ముందు ఇంకో భరతుడు ఉండేవాడు అనమాట. సో ఆ భరత మహారాజు గొప్పగా పరిపాలించడం వల్ల ఆ మహారాజు యొక్క పేరు మీద ఈ దేశానికి భారతదేశం అని చెప్పి పేరు వచ్చిందనమాట. ఆయన ఆ, గొప్పగా రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత శరీర మళ్ళీ రాజ్యాన్ని భోగాలన్నీ త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి, ఇంకా మానవ జీవితం యొక్క లక్ష్యం భగవంతుని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ కాదు, శకుంతల భర్త కూడా కాదు భరతుడు. ఆ, ఓకే, సో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆయన ఆ, అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు అన్నమాట. చేసుకుంటుంటే అతనికి తెలియకుండానే ఒక జింక మీద ఆయనకి ఇష్టం కలిగింది. జింకతోటి ఆయనకి సాంగత్యం కుదిరింది. ఎలా అంటే ఆయన ఒక రోజు నది స్నానం చేస్తుంటే ఒక గర్భంతో ఉన్నటువంటి జింక అక్కడికి వచ్చింది. అక్కడ ఒక ఆ, పులి ఆ జింకను చూసి అరిచేసరికి ఈ గర్భంతో ఉన్నటువంటి జింక భయపడి అక్కడనే ప్రసవించి ఆ చిన్న జింక పిల్లను ప్రసవించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చిన్న జింక పిల్ల, అప్పుడే పుట్టిన జింక పిల్లకి కదలడం రావట్లేదు. ఈ భరత మహారాజ్ ఆ చిన్న జింక పిల్లని చూసి తన ఒడిలో పెట్టుకొని తన ఆశ్రమానికి తీసుకెళ్లి దాన్ని సాకుతూ దాని మీద దాంతో సాంగత్యం పెట్టుకోవడం వల్ల ఏమైంది అంటే ఇంకా ఆయన భగవత్ సాధన పక్కకు జరిగిపోయింది. ఈ జింకతో సాంగత్యం పెరిగిపోయింది. చివరికి మరణం సమయానికి అయ్యో నేను లేకపోతే ఈ జింక జీవితం ఏమైతుందో అనే బెంగతో చనిపోయేసరికి ఆయన మరు జన్మలో జింకగా పుట్టాల్సి వచ్చింది. కానీ పూర్వజన్మ స్మృతులు అలాగే ఉండిపోయినాయి. సో అప్పుడు ఆయన చాలా మదన పడ్డాడనమాట. అయ్యో నేను అంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత శరీరం వదిలిపెట్టే సమయానికి జింకతో సాంగత్యం పెట్టుకోవడం వల్ల నాకు జింక శరీరం లభించింది. మళ్ళీ ఈ శరీరం నుండి ఎప్పుడు ముక్తి దొరుకుతుందో అనే బాధతోటి మళ్ళీ ఆయన తన ఆశ్రమం ఏదైతే ఉందో దాన్ని పులహాశ్రమం అంటారనమాట. ఆ ఆశ్రమానికి వెళ్ళి మళ్ళీ అక్కడ సాధన చేస్తూ ఆ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ మనుష్యుడిగా పుడతాడనమాట మళ్ళీ వచ్చే జన్మలో. అప్పుడు జడభరతుడు అనే పేరుతోటి మళ్ళీ పుడతాడనమాట. ఇంకా అది అతని చివరి జన్మ. ఇంకప్పుడు ఆయన ఏ మనుషులతోని సాంగత్యం పెట్టుకోడు. చాలా గొప్ప జ్ఞాని అయినా కూడా ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడనమాట. తెలియదు అసలు ఈయనకి మందబుద్ధి, ఇతడికి అసలు ఈ మాటలే రావన్న విధంగా ఎవ్వరితోని కూడా ఈయన ఒక ఇంత పూర్వం జన్మలో భరతుడని, తర్వాత ఇంకో జన్మ తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత ఈ జన్మ వచ్చిందని ఆ విషయాలు చెప్పడు. కానీ మనస్సులో మాత్రం భగవంతుని గురించి చింతనతోని గడుపుతాడనమాట. ఒకసారి అతన్ని చంపేద్దామని చెప్పేసి బలిద్దామని చెప్పేసి కొందరు క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు తీసుకెళ్లి అమ్మవారి ముందు, కాళికాదేవి ముందు బలిస్తూ ఉంటారన్నమాట. బలిస్తూ ఉంటే ఆ కాళికాదేవి ప్రత్యక్షమై ఇతన్ని బలి ఇయ్యడానికి ఎవరైతే రెడీ అయ్యారో వాళ్ళందరినీ కూడా సంహరించేస్తుంది. ఈయన గొప్ప విష్ణు భక్తుడు, ఈయన గొప్ప కృష్ణ భక్తుడు, ఈయన ఎలా సంహరిస్తారని చెప్పి ఆవిడ కాపాడుతుంది అనమాట. అలాగా అతను అమ్మవారి ద్వారా కాపాడబడి తన సాధన ఇంకా కొనసాగించి మళ్ళీ భగవంతుని యొక్క శరణాగతి కోరి భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది ఆయనకి. సో ఈ ఈ యొక్క ఇతిహాసాల వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ పురాణాల వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనము
ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏ ఏ ఆలోచన విధానంతో ఏ ఏ భావంతోటి బ్రతుకుతున్నామో అది మనకి మరణం యందు ఉపయోగపడుతుంది. అందుగురించనే మ- ఎందుకు భగవంతుడు ఆ, మ, నామస్మరణ చేయమని, మనకి ఆచార్యులు నామస్మరణ చేయమని ఎందుకు చెప్తారంటే, కృష్ణ ఏం చెప్తారంటే, ఉమ్, అందు గురించి అర్జున నేను చెప్పాను కదా, మరణకాలం యందు ఏ భావనతో ఉంటే ఆ భావనానుగుణంగమైనటువంటి శరీరం కలుగుతుందని చెప్పాను కదా. అందు గురించి అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుద్ధేచ మై అర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయ. సో అర్జున నువ్వు కూడా ఈ సర్వకాల సర్వావస్థలందు నన్నే స్మరించు, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి, నీ మనస్సుని నాకు అర్పించి యుద్ధం చేయి, మనస్సుని బుద్ధిని నాకు అర్పించి యుద్ధం చేయి. అలా చేస్తే గనక నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకుంటావు. ఇది అర్జునుడికే కాదు, మనందరికీ కూడా వర్తిస్తుంది ఇది. సో అలాంటి స్థితికి నువ్వు రావాలంటే ఇంకా తర్వాత కృష్ణుడు కొన్ని అభ్యాసాలు చెప్తారనమాట. అంటే ఏ విధంగా అయితే అభ్యాసం చేస్తే మనము అలాంటి స్థితికి వెళ్తామో కృష్ణుడు చెప్తాడనమాట. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం పైతి దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసన చెయ్యి, నేనే పరమ పురుషునని నా గురించి అభ్యాసన చెయ్యి. కవిం పురాణాం అనుశాసితారాం అనోరణీయాం స్మామనుస్మరేధ్యా సర్వస్య ధాతారమ చింత్య రూపాం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. తెలుసుకో ఏంటి అంటే, నేను చాలా సనాతనమైనటువంటివి ఎప్పుడు ఉండేటటువంటి స్వరూపాన్ని, నేను ప్రతి అణువులో కూడా ఉన్నాను, ప్రతి అణువులో కూడా ఉన్నాను. మనకి శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన తర్వాత అణువు పరమాణువు వీటి గురించి తెలుసు, కానీ భగవంతుడు ఎప్పుడో చెప్పారు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో నేనున్నాను అని నువ్వు గుర్తు తెచ్చుకో. సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. ఆ సూర్య భగవానుడి యొక్క సూర్యరశ్మి ఎలాగైతే సృష్టిలో ప్రతి మూలకి చేరుకుంటుందో నేను కూడా ప్రతి అణువులో ఉన్నాను. అందుగురించని ప్రయాణకాలే మనసాచలేన, శరీరాన్ని వదిలే సమయానికి మనసు అచంచలమైనటువంటి మనస్సుతోని భక్త్యయుక్తో యోగ బలేన చైవ, నా మీద భక్తితోటి, యుక్త అంటే మనం నేను అర్థం చేసుకున్నాను, ఎవరైతే మనస్సులో ఎలాంటి వికారాలని పొందకుండా నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంతుని మీద మనస్సుతో ఉంటారో అతన్ని యుక్త అంటారనమాట. భక్త్యయుక్తో యోగ బలేన చైవ, నా మీద భక్తితోటి దృఢమైనటువంటి యోగ సాధన ద్వారా భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్. భ్రువోర్ మధ్య అంటే ఈ భృగుటి, ఈ రెండు కనుల మధ్యలో ఉండే ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని భృగుటి అంటారనమాట. ఈ భ్రువోర్ మధ్య ఇక్కడ దృష్టిని కేంద్రీకరించి నువ్వు గనక శరీరాన్ని వదిలిపెడితే సతాం పరం పురుషం పైతి దివ్యం, అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావని చెప్పారనమాట. అయితే అది అందరికీ సాధ్యమా? చనిపోయే సమయానికి చక్కగా మెడిటేషన్లోకి వెళ్ళి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, సో ఇప్పుడు నేను నా చనిపోయే సమయం వచ్చింది, నా చావుకు ముహూర్తం వచ్చింది ఇప్పుడు, కాబట్టి నేను ఇప్పుడు భృగుటి అసాధ్యం. మీద దృష్టి కేంద్రీకరించి అసాధ్యము. ఒక డౌట్ గురుజీ, మనం హాస్పిటల్లో డౌట్స్ తర్వాత చెప్తా. 99.9% అదే మనం హాస్పిటల్లోనే ఉండి 15 days 10 days అన్నం తినకుండా నీళ్లు కావాలని అనుకుంటాం కదా, ఆ నీళ్లు దాగి చనిపోవాలనుకుంటాం. అది కూడా కోరికనే కదా గురుగారు, అది కన్సిడర్ చేయొచ్చా చేయొద్దా? చెప్తాం. అట్లా అన్ని ప్రశ్నలకి సమయం ఉంది, అప్పుడు మనం ప్రశ్నల్ని నివృత్తి చేసుకుందాం. ఓకే, అయితే నేను మొదటి నుంచి చెప్తున్నా, భగవంతుడు భగవద్గీతలో ఇది చెయ్యాలి అని చెప్తారు, అది చేయలేకపోతే ఇది చెయ్యి. అది ఎలా చెయ్యాలో, అది చేస్తే ఏం ఫలితం వస్తుంది, చేయకపోతే ఏం ఫలితం వస్తుంది, అది చెయ్యకపోతే దానికి సులభమైన పద్ధతి కూడా భగవంతుడు చెప్తారు. ఒకటి కష్టతరమైనటువంటి పద్ధతి చెప్తారు భగవంతుడు, ఒకటి అది ఎలా చేయాలో చెప్తారు, అది చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుందో చెప్తారు, మళ్ళీ దానికంటే సులభమైనటువంటి పద్ధతి కూడా భగవంతుడే చెప్తాడు.
ఎందుకంటే భగవంతుడు ఈ శాస్త్రాలని మన అసలే కన్ఫ్యూజన్ జీవితం మనది. ఆ కన్ఫ్యూజన్ జీవితంలో మళ్ళా ఇంకా దానిలో భగవంతుని విషయాలని చెప్పి మళ్ళీ ఇంకా మనం సాధన చేయలేనటువంటి, మనకి సాధ్యం కానటువంటి విషయాల్ని చెప్తే మనం ఇంక మొత్తానికి శాస్త్రాలకే దూరం అయిపోతాం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మనకి అసాధ్యం కాని విషయాన్ని చెప్పడు. మనకి సాధ్యమయ్యేది, మనకి సుసాధ్యమయ్యేది, చాలా సున్నితంగా సులభంగా సాధ్యమయ్యే విషయాల్ని భగవంతుడు చెప్తారనమాట. కాకపోతే మనుషుల్లో చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట. మీరు ఎంత చెప్పు, కొందరు మనుషులు ఎలా అంటే, లేదు నేను అందరికంటే కొందరు స్పెషల్గా ఉండాలని చెప్పేసి చాలా కష్టమైన పనులు చేస్తుంటారనమాట. ఎందుకంటే నేను అందరికంటే కొంచెం స్పెషల్గా ఉండాలని. మనకు ఉన్నదే కొద్ది సమయము. ఆ కొద్ది సమయంలో ఏ పని చేస్తే మనం తొందరగా తరిస్తామో అది చేయాలా. కొందరు ఆలోచన విధానం వేరే ఉంటుంది. సో అలాగా రకరకాలైనటువంటి ఈ బుద్ధితో మనుషులు ఉంటారు. కాబట్టి రకరకాలైనటువంటి విషయాలు భగవంతుడు చెప్తాడు. ఆ అన్ని విషయాల్లోకెల్లా మళ్ళీ సులభమైంది ఏదో కూడా ఆయనే చెప్తారనమాట. సో ముందు ఏది సులభమైందో, ఇది ఇప్పుడు ఏదైతే భృగుటి మధ్యలో మన దృష్టి కేంద్రీకరించి చేయడం ఎంత కష్టతరమో మనందరికీ తెలుసు. అలా కాకపోతే ఇంకోటి, యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యథ్యా వీతరాగ ఇదిచ్యంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అంటే వేదాధ్యయనం చేస్తూ, శాస్త్రాలని పారాయణ చేస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ కనుక జీవిస్తూ శరీరాన్ని వదిలిపెడితే తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, అప్పుడు నన్ను చేరుకోవచ్చు. ఇది సాధ్యమా? మనందరం గృహస్థులం, బ్రహ్మచర్యం స్వీకరించాలంటే సాధ్యమా? మనం మనందరి మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అని మన ఒక రోజులో మనం ముఖ్యమైన చాలా సమయము సంపాదనకే పోతుంది. ఆ సమయాన్ని మనము మళ్ళీ అధ్యయనం దానిలో పెడితే మళ్ళీ మన కుటుంబాన్ని పోషించేది ఎవరు? సో ఇది కూడా మనకి కష్టమే. ఓకే, అయితే ఈ విషయాలన్నీ ఏవైతే భగవంతుడు చెప్తున్నాడో, సర్వద్వారేషు సంయమ్య మనోహృది నిరుధ్యజ మూర్ధన్యాధ్యాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. శరీరంలో 9 ద్వారాలు ఉంటాయి అన్నమాట. 9 ద్వారాలు. 9 ద్వారాలు ఏంటంటే 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 2 చెవు రంధ్రాలు, అలాగే మన జననాంగాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాలు. ఇలాగా మనకి అలాగే ఇక్కడ కూడా 2 రంధ్రాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 9 రంధ్రాలతోని కూడుకున్నటువంటిది ఈ శరీరం. సర్వద్వారేషు సంయమ్య. ఓకే, సో సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధన్యాధ్యాత్మన ప్రాణం. ఈ 9 ద్వారాలు కూడా వాయువుతోటి ఈ వస్తూ పోతూ ఉంటాయన్నమాట. ఆ 9 ద్వారాలు ఉన్నటువంటి వాయువుని లాగి హృదయ స్థానం నందు లాగి మళ్ళీ ఇక్కడ భృగుటి మధ్యలో దృష్టిని కేంద్రీకరించి వదిలిపెడితే కూడా నన్ను చేరుకోవచ్చు. అయితే మన శరీరంలో కొద్దిగా మనం టెక్నికల్ విషయాలు తెలుసుకుంటే, మన శరీరంలో మనకు తెలియకుండా సూక్ష్మంగా 6 చక్రాలు ఉంటాయి అన్నమాట. షట్చక్రాలు అంటారు అనమాట వాటిని. సో మనం సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం నుండి అలాగా మనకి ఈ దాని మన యొక్క శక్తి జాగృతం అవుతుంది అనమాట. దాని కుండలిని శక్తి అంటారనమాట. ఇవి అష్టాంగ యోగ పద్ధతిలో వీటి గురించి డీటెయిల్స్గా వస్తాయి. అవి ఇంకా వాటి గురించి నేను తెలుసుకున్నాం అష్టాంగ యోగ గురించి. ఓకే, సో ఆ పద్ధతి ద్వారా మనుష్యుడు ఇక్కడ దృష్టిని కేంద్రీకరించి ఇక్కడ నుండి ఇక్కడ మన చిన్న మెదడు అంటారు కదా, ఆ ప్రాంతంలో బ్రహ్మరంధ్రం అని ఉంటుందన్నమాట. దాన్ని భేదించుకొని వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ జన్మించాం. సో అదొక పద్ధతి. సో అది కూడా కష్టమే. తర్వాత ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యహ పరైతి తజన్ దేహాం సాయతి పరమం గతిం. ఓ అర్జున, అవి కాకపోతే ఓంకారనాదాన్ని జపిస్తూ నాయందు దృష్టిని లగ్నం చేసి దేహాన్ని గనుక త్యజిస్తే నన్ను చేరుకుంటారు. సో మనం ఓంకారనాదంని శరీరం వదిలేపట్టు ఉచ్చరిస్తే, ఎందుకంటే మనకే తెలియదు, కొన్నిసార్లు యాక్సిడెంట్ అయితే ఎక్కడో కోమాలకి వెళ్ళిపోతాం. అప్పుడు మామూలుగా మాట్లాడమే రాదు, I got ఓంకారనాదం your అంటే చాలా resume కష్టం. for one of the role, Salesforce. హరే కృష్ణ. సో తర్వాత కృష్ణ ఏం చెప్తున్నా అంటే, ఇది
ఇది మెయిన్, ఇది భగవద్గీత యొక్క హృదయం, ఇప్పుడు చెప్పబోయే విషయం. ఓకే. సో నేను చెప్పాను కదా, భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఆ, శ్రేయస్సు కోరే ఆయన చాలా విషయాలు చెప్తారు. కొందరు వాటిని స్వీకరిస్తారు, కొందరు వాటిని అందరిలోకెల్లా మేము ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ, కృష్ణ మనకి అత్యంత సులభతరమైనటువంటి విషయం చెప్తారనమాట. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో 8వ అధ్యాయం 14వ శ్లోకంలో కృష్ణ చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యస తస్యాహం సులభ భార్త. సో ఎవరైతే అనన్య చిత్తంతోటి నన్నే స్మరిస్తారో, అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యస తస్యాహం సులభ భార్త నిత్యయుక్తస్య యోగిన. నిన్న అధ్యాయం అయిపోయే చివరికి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపిమతోదిగా కర్మిభ్యాసాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని మనకి 6వ అధ్యాయంలో చెప్పారు. జ్ఞాని కంటే కర్మి కంటే గొప్పవాడు భక్తి యోగి. సో ఆ భక్తి యోగంలో ప్రతినిత్యం కూడా నన్ను స్మరిస్తూ అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యస, నన్ను ఎవరైతే నిత్యం స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి తస్యాం సులభ పార్థ నిత్యయుక్తసి యోగిన, వాళ్ళకి చాలా చాలా సులభంగా నా యొక్క ప్రాప్తి కలుగుతుంది. మనము ఆ, విశ్వామిత్రుడి యొక్క చరిత్ర అష్టాంగ యోగ నేర్చుకున్నప్పుడు విశ్వామిత్రుడి యొక్క స్థితిని, అలాగే ధ్రువ మహారాజ్ యొక్క స్థితిని తెలుసుకున్నాం. విశ్వామిత్రుడికి ఎంత కష్టమైంది, ధ్రువుడికి ఎంత సులభమైంది. సో అదే మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు అనమాట. ఆ విధమైనటువంటి భావననే మరణకాలం యందు గనక ఉంటే భగవంతుని స్మరించాలనే ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా ఎందుకు ఎంతో కొంత సమయాన్ని మనము జపానికి, హరే కృష్ణ మహామంత్ర జపానికి వినియోగిస్తున్నామంటే అది మనకి అలవాటైపోతుంది అనమాట. అలవాటైపోయి మనకు తెలియకుండానే మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ విషయం ఎప్పుడు గుర్తుకొస్తుంది అనమాట. మనకు తెలియకుండానే ఎవరినైనా పలకరించినా కూడా హరే కృష్ణ అని పలకరిస్తాం. ఎందుకంటే మన 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 నోరులో ఏ పదమైతే ఎప్పుడు నానుతూ ఉంటుందో అది మనకి ఖచ్చితంగా గుర్తు ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. అందుకు మనం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తాం. అందుకు మనం మన సనాతన ధర్మంలో పిల్లలకి, ఆడపిల్లలకి, చిన్న పిల్లలకి ఎందుకు భగవంతుని యొక్క పేరు పెడతాం? ఏ సాంప్రదాయంలో, ఏ మతంలో కూడా భగవంతుని యొక్క పేర్లని పిల్లలకు పెట్టరు. మన సనాతన ధర్మంలోనే పిల్లలకి ఎందుకు పెడతారు? ఆచారాలు ఎందుకు ఆ పద్ధతి ఇచ్చారంటే, ఈ కలియుగంలో ఉన్నటువంటి మనుష్యులు వీళ్ళకి భగవంతుని గురించి తెలుసుకోవడం అంటే చాలా చాలా బద్ధకం. సరే, ఇంత బద్దకస్తులను ఉద్ధరించాలంటే వీళ్ళకు సులభమైన పద్ధతి ఇద్దాం, భగవంతుని యొక్క నామాల్ని మీ పిల్లలకు పెట్టుకుంటారా అంటే ఆ పిల్లలకు పెట్టుకొని ఆ పిల్లల పేర్లు పిలిచినా కూడా ఏదో ఒక విధంగా భగవన్నామ స్మరణ జరుగుతుంది కదా అని చెప్పేసి ఆ ఆచారాన్ని మనకి ఇచ్చారు. భాగవతంలో అజామిలుడి యొక్క వృత్తాంతం ఉంటుంది. అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు చక్కటి సద్ జీవితాన్ని గడిపి మళ్ళీ తాను ఆ ఆ, తన బ్రాహ్మణ జీవితం నుండి భ్రష్టుడైపోయి భోగలాలసలందు మునిగి తేలుతూ ఒక స్త్రీతోని సాంగత్యం పెట్టుకుంటాడు, వేశ్య స్త్రీతోని. అలా తన జీవితం మొత్తం గడిపేస్తాడు. జీవితం చివరికి ఇంకా కాలం ఆసన్నమైనప్పుడు మరణ శయ్య మీద పడుకున్నప్పుడు అతను యమదూతలు వచ్చి అతని ఆత్మని తీసుకెళ్దామని వస్తారనమాట. వచ్చేసరికి తను భయపడిపోయి తన చిన్న కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. భయపడిపోయి నారాయణ నారాయణ అని గట్టిగా అరుస్తాడనమాట. కేవలం ఆ పిల్లోడి పేరు పలికినంత మాత్రం చేత విష్ణుదూతలు వచ్చి యమదూతల నుండి అతన్ని విడిపించేస్తారు. అప్పుడు అతను రియలైజ్ అవుతాడనమాట, అయ్యో నేను ఇంతకాలం జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నాను, భగవంతుని నామ స్మరణ చేస్తే ఇంత ఫలితం ఉంటుందా, మనని భగవంతుడు ఇంత కాపాడుతాడని చెప్పి మళ్ళీ మంచి బ్రాహ్మణ జీవితాన్ని భగవంతుని మీద భక్తితోని గడిపి మళ్ళీ తరిస్తాడు ఆయన. సో అందు గురించని భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది అంత గొప్పది. సో భగవంతుని పొందటం ఎలా, ఎందుకు, ఏమిటి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. ఎలా అంటే వివిధ రకమైనటువంటి సాధనల ద్వారా, వివిధ రకమైనటువంటి మనోభావనల ద్వారా. ఎందుకు అంటే ఇంకా భగవంతుని పొందితే ఏం జరుగుతుందో ముందుకు చెప్తాడు భగవంతుడు. ఓకే, ఏం జరుగుతుంది, ఏమిటి, పొందడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం,
ఆ విషయాలు భగవంతుడు చెప్తాడనమాట. ఓకే, సో ఇది మనం చదువుకున్నాం. అనన్య చేత ఓ భారత అనన్య చిత్తంతో నన్ను స్మరించవానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణం నేను సులభంగా ఆ, లభ్యుడనై ఉన్నాను అని చెప్పాడనమాట భగవంతుడు. సో ఇప్పుడు భగవంతుడు తనని పొందితే ఏం జరుగుతుందో చెప్తాడనమాట. సో ఇది ఎవరు చదువుతారో ఆ, ఆ, భాగ్యలక్ష్మి మాతాజీ మీరు చదవండి మాతాజీ దీని యొక్క అర్థము. నేను శ్లోకం చదువుతాను. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మనా సంసిద్ధిం పరమం గతః. దీని యొక్క అర్థాన్ని చదవండి భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద మాతాజీ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును పడిసిన వారొకటొచ్చి పడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూను తిరిగిరారు. థ్యాంక్ యూ ఓకే, ప్రభుజీ, ధన్యవాదాలు. వెల్కమ్ మాతాజీ. సో అలాగా సులభంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసి తనని పొందిన వారు మళ్ళీ ఈ దుఃఖాలయంలోకి రారు. ఈ దుఃఖాలయం ఎందుకంటే భగవంతుడే చెప్పారు మనకి, ఇక్కడ అన్ని సుఖాలు కూడా అశాశ్వతం అని చెప్పేసి. ఎక్కడైతే అన్ని సమృద్ధిగా ఉంటాయో అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడైతే అన్ని అరకొర చాలా విధంగా ఉంటాయో, ఎవరింట్లో అయితే తినడానికి అలాగే చక్కగా జీవించడానికి కావలసినటువంటి డబ్బులు ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఇంట్లో వాళ్ళు సుఖంగా మనశ్శాంతితో ఉంటారు. ఏ ఇంట్లో అయితే డబ్బుకు కొదువ ఉంటుందో ఆహార పదార్థాలకు కొదువ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా చీకు చింతతోటే జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అయితే భగవద్ధామమై ఏదైతే ఉందో, భగవంతుని యొక్క ప్రాప్తి ఏదైతే ఉందో అది మనుషులకి ఇంకా అన్నింటినీ సమకూరుస్తుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనిషికి అన్ని సమృద్ధిగా దొరకవు. అన్ని ఉన్నా ఒక్కోసారి వాటిని అనుభవించే ఆరోగ్యం ఉండదు. కోటీశ్వరుడు ఉంటాడు, డబ్బు కొదువు ఉండదు, కానీ ఆరోగ్యానికి ఎప్పుడు కొదువే. తింటే అరగదు, అరుగుతే లేవలేడు, ఇంకొకటే పని అదే పనిగా బాత్రూంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి రకమైనటువంటి జీవితం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటుంది. అలాంటి దుఃఖాలకు లోనవ్వకుండా ఉండే స్థితి కలుగుతుంది అనమాట. సో నెక్స్ట్ అజిత మాతాజీ ఇది చదవండి మాతాజీ మొత్తం. భౌతిక ప్రపంచం నుండి విమోచనం. సో ఎందుకు భౌతిక ప్రపంచం నుండి విమోచనం అంటే, ఈ కష్టాలు పడాల్సిన అవసరం, పడేటటువంటి ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఎప్పుడూ సుఖం అనుభవించే, భగవత్ సాంగత్యాన్ని అనుభవించే స్థితికి వెళ్ళే అవకాశం మనకి భక్తి ద్వారా లభిస్తుంది. ఓకే, ఇది ఎందుకు ఈ భౌతిక ప్రపంచం ఎందుకు తాత్కాలికమైనదో భగవంతుడు చెప్తున్నాడు. భూతాగ్రామస ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్రియాగమే వశభారత ప్రభావత్యహరాగమే. ఓకే, ఇక్కడ భగవంతుడు మన భౌతిక ప్రపంచం యొక్క రియాలిటీ చెప్తున్నారనమాట. ఓకే, సో దీనికంటే ముందు స్వామి ఏం చెప్తారంటే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. ఇందాక ఏం చెప్పారు? భౌతిక ప్రపంచం నుండి విమోచనము. మరి విమోచనం అంటే ఎక్కడికి? ఓకే, కృష్ణ ఏం చెప్తారంటే ఎవరైతే ఏమంటారంటే ఆ బ్రహ్మభువనంలోక ఆవృత్తినోర్జున మాముపేత్యత్ కౌంతేయ పునర్జన్మన విద్యతే. మనకి భూమి కంటే పైన కింద లోకాలు ఉన్నాయి, మొత్తం 14 లోకాలు ఉంటాయి. సో ఈ లోకాలన్నిటికంటే పైన బ్రహ్మలోకం ఉంటుంది. అర్జున ఈ అన్ని లోకాల్లోకెల్లా ఒక మనిషి బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మాముపేత్య ఆ బ్రహ్మ భువనంలోక ఆవృత్తినోర్జున, మనుషుడు బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ పుట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ నా లోకానికి ఎప్పుడైతే వస్తాడో మాముపేత్యత్ కౌంతేయ పునర్జన్మన విద్యతే, నన్ను గనక పొంది నా ధామానికి వస్తే వాడికి పునర్జన్మ అనేది ఉండదు. మనం అందరం అనుకుంటాం అనమాట, ఓ బ్రహ్మ నిజంగా ఆయనకి అందరినీ సృష్టిస్తాడు, ఆయనకి అన్ని విషయాలు తెలుసని. కానీ మనకి తెలియని ఒక విషయం ఏంటంటే బ్రహ్మ కూడా మనలాగే ఒక మనిషి, ఆయనకు కూడా ఆయుష్ ఉంటుంది. అదేంటో మనం ముందు తెలుసుకుందాం. బ్రహ్మకి ఎంత ఆయుష్ ఉంటుందో భగవంతుడు చెప్తాడు అన్నమాట. ఓకే,
భూతాగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే వశపార్త ప్రభావత్యహరాగమే. ఇప్పుడు భగవంతుడు మనకి ఇప్పటివరకు తనని ఎలా పొందాలి, తనని పొందితే ఏం జరుగుతుందో చెప్పారు. సో ఇప్పుడు భౌతిక ప్రపంచం యొక్క స్థితిగతులను చెప్తున్నాడు భగవంతుడు. ఏమని చెప్తున్నారు అంటే ఆ కృష్ణకుమారి మాతాజీ మీరు చదవండి మాతాజీ ఇది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మదేవుని పగటి సమయమును ఆరంభమవుతున్నప్పుడు జీవులు మరల వృక్షమగుచు అతని రాత్రి సమయములు ప్రారంభమైనంతనే అవశులై నశింతురు. హరే కృష్ణ ప్రభుజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే బ్రహ్మది కూడా మనలాగే ఒక జీవుడు, కానీ ఆయనకి దీర్ఘ ఆయువు ఉంటుంది. ఎంత ఆయువో మనం తెలుసుకుందాం. సో ఆయనకు కూడా పగలు రాత్రి ఉంటాయి. ఆయన పగటి పూట మన ఈ యొక్క లోకాలన్నిటినీ సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఆయన పడుకునే సమయానికి మళ్ళీ లోకాలన్నీ కూడా లయమైపోతాయి. మళ్ళీ నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలు పెడతాడు. ఇలాగ జరుగుతానే ఉంటుందన్నమాట. జీవులు ఒకసారి సృష్టిలోకి వస్తారు, మళ్ళీ ప్రళయకాలంలో వెళ్ళిపోయి మళ్ళీ అవ్యక్తమైన స్వరూపంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సృష్టి ఆరంభించిన తర్వాత మళ్ళీ సృష్టించబడతారు. ఇది జరుగుతానే ఉంటుంది. అది ఎంతకాలం జరుగుతుందంటే బ్రహ్మకి అలాగా 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఆయన ఆయుష్ ఉన్నంత కాలం ఆయన సృష్టిస్తాడు, మళ్ళీ లయం అయిపోతాం, మళ్ళీ సృష్టిస్తాం. ఆయన 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన కూడా శరీరం వదిలిపెడతాడు. వదిలిపెట్టి మళ్ళీ మహాప్రళయం వస్తుంది. మహాప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభమవుతుంది. ఓకే, సో బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, కలియుగ కాలం. ఓకే, సో ఇది నళిని ప్రియా మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కలియుగ కాలము 4,32,000 సంవత్సరాలు. ఈ రెండు మాత్రమే చదవండి. ద్వాపరం కలియుగానికి 2 రెట్లు. అంటే 2 ఇంటూ 4,32,000 సంవత్సరాలు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న టీ మాతాజీ మీరు ఈ రెండు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. త్రేత కలియుగానికి 3 రెట్లు 3 ఇంటూ 4,32,000 సంవత్సరాలు. సత్య కలియుగానికి 4 రెట్లు 4 ఇంటూ 4,32,000 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ విజయ్ కుమార్ లక్కవరం ప్రభు ఈ రెండు చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం. ఈ 4 కలిపితే ఒక దివ్య యుగం. 10 into 4,32,000 is equal to 4,32,000. కాదు, 4 crores లోకి వెళ్ళిపోతుంది, కోట్లలోకి వెళ్ళిపోతుంది. తర్వాత 1000 దివ్య యుగాల ఒక పగలు. 12 గంటలు డే. 1000 into 4 కోట్ల చిల్లర 4,32,00,000. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. కందే నిలవేని మాతాజీ చివరి 2 చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 43 ఈ 2 చదవండి. రాత్రి కూడా పగలుతో సమానము. ఇది కూడా బ్రహ్మదేవుని ఒక రోజు. ఓకే, సో బ్రహ్మదేవుని ఒక రోజు చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. దీనికంటే ముందు ద్వాపర, దానికంటే ముందు త్రేతాయుగం, దానికంటే ముందు సత్యయుగం లేదా కృతయుగం అని అంటారనమాట. ఈ 4 కలిపితే ఒక చతుర్యుగం అంటారనమాట. 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అంటారనమాట. ఇలాగా 4 చతుర్యుగాలు ఇంటూ 71 కలిపితే ఒక మన్వంతరం అంటారనమాట. ఓకే, అలాగా 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ 14 మన్వంతరాలు అయిపోతే దాన్ని ఒక కల్పం అంటారనమాట. అలాగా 30 కల్పాలు ఉంటాయి. ఓకే, సో ఈ 14 మన్వంతరాల కాలం ఒక కల్పం ఏదైతుందో అది దేవుడి యొక్క వయస్సు. అలాగే అంతే సమయం మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి. మనకి ప్రతి సనాతన ధర్మంలో ఏ పూజ చేసుకున్నా కూడా మనకి ఒక సంకల్పం చెప్తారు, మహాసంకల్పం అంటారు దాన్ని.
శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే గోదావరి నర్మదా సింధు కావేర్యాం ఆ, ఆ, తూర్పు పశ్చిమ దిక్కు ఇట్లా ఒక సంకల్పం చెప్తారనమాట. అది ఏంటి అంటే అడ్రస్, మనం ఎక్కడుండి మనము ఏ కాలం నుండి మొదలయ్యి ప్రస్తుత కాలం వరకు చెప్పి ఈ కాలంలో భగవంతుడా నేను మీకు పూజ చేస్తున్నాను అని చెప్పి అడ్రస్ చెప్తూ పూజ చేస్తారనమాట. కానీ మనం అది దాని మీద దృష్టి పెట్టాము. ఎప్పుడు పూజ అయిపోతుంది అన్నట్టే మనము చాలా మట్టుకి ఆ ఎదురు చూస్తుంటాం. కానీ పరిశీలిస్తే ఇదన్నీ కూడా మనం నిత్యం వింటుంటాం, కానీ మనం ఎప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాం. ఈసారి ఎప్పుడైనా వింటే మీరు దాని మీద, ఈ మహాసంకల్పం మీద మీరు శ్రద్ధ పెట్టండి. సో అది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు ఒక కల్పం. మనకి ఈజీగా గుర్తున్నా అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు ఒక కల్పం, రాత్రి ఒక కల్పం. అలాగైనా 100 సంవత్సరాలు బతుకుతారు. సో ఆయన రోజులో మనమందరం పుడుతుంటాం, మళ్ళీ చేస్తుంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ చేస్తుంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ చేస్తుంటాం, మళ్ళీ పుడుతుంటాం. ఆయన రాత్రిలో మొత్తం లయమైపోతాం. ఇంకా మళ్ళీ ఆయన లేచేంత వరకు సృష్టి అనేది జరగదు. సో ఆయన ఎలా సృష్టింపబడతారంటే శ్రీ మహావిష్ణువు యొక్క క్షీరోదాక్షాయ విష్ణు గర్భంలో నుండి ఆయన మన తామర పువ్వు ఉద్భవిస్తుంది. ఆ తామర పువ్వులో ఆయన జన్మిస్తారనమాట. సో దాని గురించి మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్టు, మళ్ళీ మనం వేరే అప్పుడు చర్చించుకుందాం. అంటే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నాడంటే ఆ, మనుషుల యొక్క జీవన కాలం, వాళ్ళు ఎలా వృద్ధిలోకి వస్తారు, ఎలాగా మళ్ళీ లయం అయిపోతారు, ఆ విషయాలు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇవన్నిటిని ఇంతకాలం మనము భగవంతుని ప్రాప్తి పొందేంత వరకు ఇన్ని కాలాలు మనం పుడుతూనే ఉండాలి. పుడుతూ చస్తూ ఉంటూనే ఉండాలి. ఓకే, కృష్ణ ఏమంటారంటే అవ్యక్తోక్షరి ఇత్యుక్త తమాహు పరమం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఈ అర్థం ఎవరు చదువుతారు? సబితా ప్రతాప్ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ఈ చదవండి మాతాజీ. వేదాంతులు దేనిని అవ్యక్తం అక్షరమని అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానముగా గమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో అదియే నా దివ్యధామం. ఓకే, అదియే నా దివ్యధామము. థ్యాంక్ యూ మాతాజీ. భగవంతుడు ఏమంటున్నారు ఇక్కడ? మనుష్యుడు పుట్టి మళ్ళీ చనిపోయిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోయి ఇలాగా జరుగుతానే ఉంటది. కానీ నా దివ్యధామానికి వస్తే మాత్రం మళ్ళీ రాడు. ఆయన యొక్క దివ్యధామం ఏది? నేను చెప్పాను కదా, భగవంతునికి ఒక ధామం ఉంటుంది, అది ఆధ్యాత్మిక ప్రపంచము. అది సాకేత ధామం అంటారు. అంటే శ్రీరామచంద్రమూర్తి సాకేత ధామంలో ఉంటారు. అలాగే విష్ణుమూర్తి వైకుంఠ ధామంలో ఉంటారు. కృష్ణుడు గోలోక ధామంలో ఉంటారనమాట. గోలోక బృందావనం అని ఆ ధామంలో కృష్ణుడు ఉంటారనమాట. ఏ భక్తుడు భగవంతుని ఏ స్వరూపాన్ని ఆరాధిస్తారో ఆ స్వరూపం ఏ ధామాల్లో ఉంటారో అక్కడికి చేరుకుంటారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి అక్కడ ఎలా ఉంటుంది మన యొక్క స్థితి ఎలా ఉంటుంది? ప్రతి పదం పాటయే, ప్రతి అడుగు నృత్యమే. ఎందుకంటే అక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అక్కడ కేవలం ప్రేమకి, ఆప్యాయతకి, అలాగే దాస్య భావానికి మాత్రమే చోటు. సో అలాంటి ధామం భగవంతుని యొక్క ధామం. సో ఈ ధామం గురించి మనకి పురాణాల్లో కూడా చక్కగా వర్ణించి చెప్పారనమాట. భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, అలాగే శివపురాణం లాంటి పురాణాల్లో కూడా ఈ యొక్క భగవంతుని యొక్క ధామాల గురించి వర్ణించారు. మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించుకుంటే మళ్ళీ అది ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మనం కొంచెం తెలుసుకుందాం. అంటే భగవంతుని యొక్క ధామానికి వెళ్తే మనం సంతోషంగా ఉండొచ్చని. సో మన యొక్క అభ్యాసనము, మన యొక్క మానవ జీవితము ఆ ధామానికి వెళ్ళడానికి, ఆ ధామాన్ని దక్కించుకునే ధ్యేయంగా మనుష్య జీవితం కొనసాగాలి. ఓకే, సో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి అడుగు కూడా ఏదో పదం విపదం, ప్రతి పదంలో కూడా ఏదో ఒక ప్రమాదం
పొంచి ఉంటుంది. సో ఏ ప్రమాదం లేనటువంటి పరమాద్భుతమైనటువంటి ధామం భగవంతుని యొక్క ధామం. ఓకే ఓకే. సో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గతః. ఓకే, వేద మాతాజీ ఇది చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడును తిరిగి రారు. ఎవరైతే భక్తి యోగాన్ని అభ్యాసనం చేసి భగవంతుని పొందారో మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుని యొక్క సాధన చేయరో వాళ్ళకి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ వస్తారు. ఆ బ్రహ్మ భువనలోక పునరావృత్తి నోర్జున మాం పేచితగా ఉంటే పునర్జన్మన విదితే. బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ మనం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక భగవంతుని. ఎస్ మాతాజీ. మళ్ళీ ఒకసారి చెప్పరా ప్రభుజీ, ఇప్పుడు చెప్పింది అది మనం భక్తి చేయకపోతే దాన్ని. ఓకే. సో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గతః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగిరారు. ఎవరైతే భక్తి యోగాన్ని అభ్యాసన చేసి భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుందో వాళ్ళు మళ్ళీ ఈ దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక జగత్తుకి రావాల్సిన అవసరం లేదు, ఎన్నడూ రారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఓకే. సో సుజాత కర్ణే మాతాజీ ఇది ఈ అర్థం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం. భౌతిక జగమునందలి అత్యున్నతమైన లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు వరితమైన దుఃఖ ప్రదేశములే కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు తిరిగి జన్మము నొందడు. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు తన లోకానికి వస్తే ఇంకా మళ్ళీ రామంజని ఇంతకుముందు చెప్పాను కదా, అది 8వ అధ్యాయం 16వ శ్లోకంలో ఉంది. సో ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిది అంటే దేని గురించి అంటే ఇక్కడ మెన్షన్ చేయబడింది. స్వాతి తల్లటి మాతాజీ ఈ పిక్చర్ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ జైలు మాతాజీ. ఒకటి శిక్ష, రెండవది శుద్ధీకరణ. ఓకే. సో మనకి సమాజంలో జైలు ఉంటుంది. జైలు ఎందుకు ఉంటుంది అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు మళ్ళా వాళ్ళ లోపల మానసిక పరివర్తన కలిగితే మళ్ళీ వాళ్ళని విడుదల చేస్తారనమాట. సో జైలు అనేది మన లోపల పరివర్తన తీసుకురావడానికి నిర్మించబడినటువంటి ఒక ప్రదేశం. ఈ భౌతిక ప్రపంచం కూడా ఒక విధంగా చెప్పాలంటే అదే. మన యొక్క నిజస్థితి ఆధ్యాత్మిక ప్రపంచము. ఆ ప్రపంచం నుండి మనము ఏదో చిన్న లోపం వల్ల అక్కడ నుండి రావడం జరిగింది, ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి రావడం జరిగింది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనని మనం ఉద్ధరించుకోవాలి భగవంతుని యొక్క భక్తి సాధన చేసి. అలా ఉద్ధరించుకున్నప్పుడు మనని మనం శుద్ధిపరుచుకున్నప్పుడు మన మానసిక భావాల్ని శుద్ధిపరుచుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మనకి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది అనమాట. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే ఇందులో ఇంకొక గొప్ప విషయాన్ని భగవంతుడు చెప్తారనమాట. ఏంటి అంటే కొందరు చాలా రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు, చాలా రకాలైనటువంటి వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకు కూడా ఉత్తమ లోకానికి ఇప్పుడు మనం భగవద్భక్తి చేస్తే లోకాలకు వెళ్తాం, మంచి లోకాలకు వెళ్తాం అని చెప్పి మళ్ళీ రారని చెప్పారు భగవంతుడు. అదే స్వర్గాది లోకాలు ఎట్లా, వాటికి వెళ్ళడానికి కూడా భగవంతుడు ఒక ఉపాయాన్ని ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే ఇది చదివితే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఓకే. అండ్ మళ్ళీ ఇన్ని విషయాలు చెప్పారు కదా భగవంతుడు, అన్ని ఎక్కడ కూడా స్మరణ చెయ్యాలి. మన సైడ్ నుండి ఎంతో కొంత ఎఫర్ట్, మన సైడ్ నుండి ఎంతో కొంత ప్రయత్నం పెట్టాల్సినటువంటి సాధనలే ఇచ్చాడు. ఒకవేళ కనుక మన సైడ్ నుండి ప్రయత్న లోపం జరిగిందనుకోండి, చక్కగా సాధన చేశాం కానీ ప్రయత్నం చేయలేకపోయాం, అప్పుడు ఏం జరుగుతుందో కూడా భగవంతుడు మళ్ళీ చెప్తారనమాట. ఏమని చెప్తారంటే
సో ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగిన ప్రయతాయంతి తాం కాలం వక్ష్యామి భరతర్షభ అగ్నిర్జ్యోతిర్ అహుశుక్లా షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయతా గచ్చంతే బ్రహ్మవిదో జన ధూమో రాత్రిస్తథా కృష్ణే షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. సో ఏ ప్రయత్నం చేయడం ద్వారా మనుషులు ఉత్తమగతులు పొందుతారో నేను ఇప్పుడు చెప్తా వినని చెప్పేసి అగ్నిర్జ్యోతిర్ అహుశుక్ల షణ్మాస ఉత్తరాయణం. మనకి సంవత్సర కాలం 2 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి ఉత్తరాయణం, ఇంకొకటి దక్షిణాయనం అని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న కాలం ఉత్తరాయణ కాలం అన్నమాట. సో ఏ ఏ కాలం అయితే మన ముక్కోటి ఏకాదశి నుండి మొదలుకొని మళ్ళీ తొలి ఏకాదశి వరకు ఉంటుందో ఆ కాలం 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ కాలం అంటారు అనమాట. మళ్ళీ తొలి ఏకాదశి నుండి ఆ, ఆ, మళ్ళీ వైకుంఠ ఏకాదశి వరకు ఏ కాలం అయితే ఉంటుందో దాన్ని దక్షిణాయన కాలం అంటారన్నమాట. ఎవరైతే ఈ ఉత్తరాయణ కాలంలో శరీరాన్ని వదిలిపెడతారో, అంటే సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ ముక్కోటి ఏకాదశి కాలం అప్పటి నుండి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. అప్పుడు శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఎవరైతే దక్షిణాయనం అంటే దాదాపు జూన్లో తొలి ఏకాదశి వస్తుంది, అప్పటి నుండి మొదలుకొని వైకుంఠ ఏకాదశి లోపు దక్షిణాయన కాలం అంటారు. ఆ కాలంలో ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఇచ్ఛాపూర్వకంగా మనం ఏమైనా భీష్మ పితామహలమా? నేను ఉత్తరాయణ కాలంలో మరణించాలి కాబట్టి నాకు స్వచ్ఛంద మరణం వరం ఉంది, నేను ఆ కాలంలో శరీరాన్ని వదిలిపెడతా అని మనం మనం అట్లాగా ఉండలేం కదా. సో కృష్ణ ఏం చెప్తున్నా అంటే శుక్ల కృష్ణే గతిహేది జగత శాశ్వతే మతి ఏక్యాయత్య నవృత్తి అన్యే ఆవర్తితే పునః శుక్లపక్షం కృష్ణపక్షం ఇవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఒక 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 ఆయనంలో దక్షిణాయనంలో వదిలిపెట్టిన వాళ్ళు శరీరం వదిలిపెట్టిన వారు మళ్ళీ వస్తారు, ఉత్తరాయణంలో వదిలిపెట్టిన వారు రారు. కానీ పార్థ అర్జున విను, నైతి శృతి పార్థాజనాన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. కానీ అర్జున, ఎవరైతే భక్తి యోగాన్ని అభ్యాసం చేసి భక్తి యోగాన్ని భక్తి యోగయుక్తంగా నన్ను స్మరిస్తారో వాళ్ళకి ఇవేవి అంటావు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. వాళ్ళు గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా, స్మరించకపోయినా నేను దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్తా. అందు గురించనే నువ్వు భక్తి యోగిగా. చివరిగా కృష్ణ ఏం చెప్తారంటే వేదేషు యజ్ఞేషు తపశ్చైవ ధానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టాం అత్యేతి సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైది సాధ్యం. నువ్వు వేదాలు చదివినా, తపస్సు చేసినా, దానాలు చేసినా, యజ్ఞకర్మలు చేసినా కూడా ఆ యోగి పొందినటువంటి ఆ ఫలితాన్ని పొందలేము. ఎవరు? భక్తి యోగి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే భక్త తుకారాం గారి లాగా, అంటే ఆయన సశరీరంగా స్వామి ఆయన స్వయంగా పంపించారు కదా పుష్పక విమానం, ఎస్ అదే మాతాజీ, అట్లా తీసుకోవచ్చు అంటారా? అవును మాతాజీ. భక్త తుకారాం గారు ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయనకి తుకారాం అని పేరు ఎట్లా వచ్చిందంటే, ఒకసారి ఆయన నదీ తీరంలో కూర్చొని జపం చేస్తుంటే ఒకతను వచ్చి ఆయన మీద ఉమ్మేస్తాడనమాట. థూ అని ఉమ్మేస్తాడనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఈయన కోపం తెప్పియాలని ఆయన ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే ఆయన గంగలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాడు, మళ్ళీ ఉమ్మేస్తాడు, మళ్ళీ గంగలోకి వెళ్ళి మళ్ళీ అట్లా 100 సార్లు ఉమ్మేస్తాడు. ఉమ్మేసిన తనకి విసుగొచ్చి, అరే నేను ఇన్నిసార్లు నీ మీద ఉమ్మేసినా కూడా నీకు ఎందుకయ్యా విసుగు రావట్లేదు అంటే, నీకేం కోపం రావట్లేదా అంటే, ఎందుకయ్యా కోపం నువ్వు నా మీద ఉమ్మేసిన ప్రతిసారి నాకు గంగలో స్నానం చేసే అవకాశం వస్తుంది కదా అయ్యా, అంత పుణ్య పనిని చేయడానికి నాకు నువ్వు ప్రేరేపిస్తున్నావు, ఎందుకు కోపం అని అంటాడు అనమాట. అలాగే ఆయన పేరు తుకారాం అని పేరు వచ్చింది అనమాట. సో ఆయనకి భగవంతుడు ఎలాగా అనుగ్రహించారంటే, ఆయన గురించి పుష్పక విమానాన్ని పంపించారు భగవంతుడు. ఆయన కళ్ళతో చూశారు. చూసి ఆయన సతీమణిని పిలుస్తారనమాట. ఏవే భగవంతుడు నన్ను తీసుకెళ్ళడానికి పుష్పక విమానం పంపించాడు, నువ్వు కూడా నాతో రా అంటే, ఈయన ఏదో భగవంతుని పురాణాలు చదివి ఆయన ఆ పురాణాలలోనే జీవిస్తుంటాడు. సరే అండి మీరు ఇప్పటికి వెళ్ళండి, నాకు పని ఉంది ఇంట్లో, ఇంటి పని అయిన తర్వాత నేను వస్తా అని చెప్తానమాట. చెప్పగానే ఆయన ఒక్కడు పుష్పక విమానం వెళ్ళిపోతాడనమాట. మన పరిస్థితి కూడా అలాగే అనమాట. మనకి భగవంతుడు పుష్పక విమానం లాంటి శాస్త్రాలను ఇచ్చారు. వాటిని మన మనస్సులోకి ఎక్కించుకుంటే భగవంతుడు మనల్ని ఆయన ధామాల్లోకి ఎక్కించుకుంటారు. కానీ మనము ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇంకా ఇప్పుడే ఎందుకు, ఇంకొన్ని రోజులైనాక మనం మొదలు పెడదాం అని
మనం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పుష్పక విమాన పూర్వకమైనటువంటి శాస్త్రాలని భగవద్గీత, రామాయణ, భాగవతాది శాస్త్రాలని మనము ఇంకా జరుపుతానే ఉంటాం అన్నమాట. అందువల్ల మనకి భగవంతుని యొక్క ప్రాప్తి, భగవద్ జ్ఞానము తొందరగా దొరకదు. ఓకే, సో ఈ భౌతిక ప్రపంచాన్ని అధిరోహించినటువంటి తల్లి ఎప్పటికి కూడా మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని స్వీకరించలేం. ఎందుకంటే మనకు సత్సాంగత్యం లేదు. ఎప్పుడైతే మనము మంచి సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని తీసుకుంటామో అప్పుడు భగవంతుని యొక్క విషయాల మీద మనకి మక్కువ పెరుగుతుంది. ఓకే, సో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎలా అంటే ఇంకా బట్టలు మార్చడం, కొత్త శరీరం ఇవ్వబడుతుంది భౌతిక ప్రపంచంలో, అది జైలు జీవితం. మనం దాన్నే సుఖమయమైనటువంటి జీవితం అని చెప్పి మనము అనుకుంటుంటాం అనమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ విష్ణు పురాణంలో ఒకటి చెప్తారు, మనుష్యుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశిలోకైనా వెళ్ళొచ్చు. మనము 8వ అధ్యాయం మహాత్మ్యం చర్చించుకుంటూ మన భవశర్మ అనే బ్రాహ్మణుడు మద్యపానానికి బానిస అయిపోయి ఆయన ఎప్పుడు కళ్ళు దాగాలనే ధ్యాస. దానివల్ల ఏమైందంటే ఆయన ఈత చెట్టులాగా పుట్టడం జరిగింది. చెట్లు కూడా జీవరాశులే, 84 లక్షల జీవరాశులు ఇక్కడ ఇచ్చారు ఏ ఏ జీవరాశులు ఎన్నని. జలజానవ లక్షాణి స్థావర లక్ష వింశతి క్రిమయో రుద్ర సంఖ్యాకః పక్షీనాం దశలక్షాణం త్రింశా లక్షాణి పశవః చతుర్లక్షాణి మనుషః. ఓకే, ఇది ఎవరు చదువుతారు? వేదమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ఈ చదవండి. 9 లక్షలు లివింగ్ ఇన్ వాటర్, 9 lakhs లివింగ్ ఇన్ వాటర్, 20 lakhs నాన్ లివింగ్ థింగ్స్ ఎంటిటీస్ సచ్ యాజ్ ట్రీస్, 11 lakhs నాన్ మూవింగ్ species of insects and reptiles, 10 lakhs species of birds, 30 lakhs varieties of quadrupeds, 4 lakhs human species, total 84 lakhs all species. ఓకే, నీటిలో జీవించే జీవరాశులు కొన్ని, అలాగే భూమి మీద ఉంటాయి కానీ కదిలే శక్తి ఉండదు వాటికి, చెట్లు, వివిధాది విషయాలు, అవి 20 లక్షలు. మళ్ళా క్రిమి కీటకాలు, బల్లులు, తేళ్ళు, పాములు, అవి 11 లక్షల రకాలు. అలాగే పక్షులు 10 లక్షల రకాలు. మళ్ళీ ఇంకా కొన్ని జీవరాశులు 30 లక్షలు. మళ్ళీ మనుషులలో 4 లక్షల రకాలైనటువంటి మనుషులు ఉంటారంట. సో ఈ 4 లక్షల, ఈ 80 మొత్తం 84 లక్షల జీవరాశులు. వీటిలో మనము మన శరీరాన్ని వదిలేటప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నామో ఆ విధానుగుణంగామైనటువంటి శరీరాన్ని పొందుతాము. అలా ఉండకూడదంటే భగవత్ నామస్మరణ, భగవంతుని యొక్క భక్తితో ఉంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో పడం మనము. వాటికి అతీతమైనటువంటి దివ్యమైనటువంటి శరీరాన్ని మనం పొందుతాం. ఓకే, సో ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క స్వభావం ఇది ఎవరు చదువుతారు? కృష్ణకుమారి మాతాజీ, మీరు చదవండి మాతాజీ. ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం శాశ్వతమైనది, తప్పు లేనిది, అపరిమిత ఆనందం ఉన్నది, అన్ని కోరికలను నెరవేర్చేది, ఆకర్షణీయమైనది, ప్రత్యక్ష శ్రేష్టమైనది, అత్యున్నతమైన లోకం, తిరిగిరాని ప్రదేశం. సో ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క స్వభావాలు అన్నమాట. సో అలాంటి ఎన్నడూ కష్టం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చెయ్యాలి. ఓకే, సో అది ఆ ప్రయత్నం ఎలాగైనా కావచ్చు. భగవంతుని ఏ రూపకంగా 9 రకాలైనటువంటి భక్తిలో ఏ రూపకంగానైనా భగవంతుని మనము భక్తి చేస్తే మనకి ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. సో భగవంతుని పొందడం ఎలా? ఓకే, రాజేశ్వరి మాతాజీ, ఈ ఫస్ట్ పాయింట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యోగులు సరైన సమయంలో ప్రపంచాన్ని దాటడం. ఓకే, సో సరైన సమయంలో ఇది ఒక్కసారి ఒక్క నిమిషం. శ్రీదేవి అంగర మాతాజీ, సెకండ్ పాయింట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ పాయింట్.
భక్తులు ఈ నియమాలకు అతీతం. 8.27 to 28. 20. ఓకే, నెక్స్ట్ ఎవరు చదవలేదు ఇంకా? దీపికా మాతాజీ థర్డ్ పాయింట్ చదవండి. భక్తియుత సేవ అన్నిటి సమ్మేళనమై ఉన్నది. ఓకే, సో ఈ 8వ అధ్యాయంలో మనము శరీరం వదిలే సమయానికి ఏ విధమైనటువంటి ఎవరు ఎలాగా ఉద్ధరింపబడతారు. యోగులు వాళ్ళకి శక్తి ఉంటుంది, ఆ టైంకి వెళ్ళాలి ఈ టైంకి వెళ్ళాలి, కానీ అలాంటి యోగాలో మనం కావాలంటే మన జీవితాన్ని మొత్తం వెచ్చించాలి. కానీ భక్తులు ఆ నియమాలకు అతీతం. స్మరణ ద్వారా, కేవలం భగవంతుని యొక్క స్మరణ ద్వారా, ఒక్కోసారి ఆ స్మరణ చేయకపోయినా భగవంతుడు తానే స్వయంగా వచ్చి ఉద్ధరిస్తా అని చెప్తున్నాడు భక్తులకి అది మినహాయింపు. రేపు ఇంకొక గొప్ప విషయం చెప్తాడు భగవంతుడు. ఆయనకి ఎవరు నిజంగా ప్రీతి పాత్రులు. రేపు ఇంకా స్వామి ఈరోజు మనకి సాధన, మనం భగవంతుని పొందాలంటే ఎలా, ఆ విషయాలు చెప్పాడు కదా. రేపు ఆయన మనల్ని ఎలా ఉద్ధరిస్తారో చెప్తారు. అది కూడా మిస్ అవ్వకండి దయచేసి. రేపటి అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. గుహ్యం అంటే రహస్యం, రహస్యమైనటువంటి యోగం. యోగంలోకెల్లా విద్యలోకెల్లా రాజైనటువంటి విద్య రాజవిద్య. అలాగే అది చాలా రహస్యమైనటువంటి విద్య. ఆ విషయాన్ని రేపు భగవంతుడు చెప్పబోతున్నాడు అనమాట. సో అది భగవంతుడు మనకి ఈ 8వ అధ్యాయంలో చెప్పాడు. దీనికి కొనసాగింపుగా రేపు మనకి కృష్ణుడు అర్జునుడికి ఇంకా రహస్యమైనటువంటి విషయాలు చెప్తాడనమాట. ఓకే, సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి సనాతన ధర్మంలో కొందరు ఏలెత్తి చూపిస్తారన్నమాట. సనాతన ధర్మం మీరంతా ఇట్లా ఏదో ఆరాధనలు చేస్తుంటారు, మీ పుస్తకాల్లోనే మీకు సరైన అవగాహన లేదు అని మనల్ని విమర్శిస్తుంటారు అనమాట. అలాగా మనల్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి మొహం మీద కొట్టేటటువంటి సమాధానాలు చెప్పే విధమైనటువంటి సమాధానాలు రేపటి అధ్యాయంలో ఉంటాయి. ఓకే, సో అది కూడా ఖచ్చితంగా వినండి. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఈరోజు మనం ఈ అధ్యాయానికి ఇచ్చుకున్నటువంటి పేరు డెడ్. ఓకే, సో ఎవరు చదువుతారు? విజయ్ కుమార్ లక్కవరం ప్రభు ఫస్ట్ అక్షరం చదవండి. హరే కృష్ణ దండోత్. డౌట్స్, సందేహాలు, అర్జునుడి ప్రశ్నలు, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. సో తర్వాత దానికి సమాధానంగా భగవంతుడు నెక్స్ట్ విషయాన్ని చెప్పాడు. అపర్ణ రెడ్డి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ ఎగ్జామ్, డెత్, పరీక్ష, మరణ సమయంలో కృష్ణుని గుర్తుంచుకోవాలి. జీవితం ప్రిపరేషన్, మరణం పరీక్ష, గుర్తుంచుకోవడం యొక్క అభ్యాసం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. కుమారి మాతాజీ తర్వాతి విషయం చదవండి మాతాజీ. భగవంతుని పొందటము. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సంగీత మాతాజీ లాస్ట్ చదవండి మాతాజీ. లాస్ట్ యోగులు మరియు భక్తుల శరీరాన్ని వదిలేయడం, డివోషన్. డివోషన్. ఓకే, అర్జునుడి యొక్క సందేహాలు. ప్రశ్న, మరణ సమయంలో ఎలాగ స్వామి మరణాన్ని ఎలా జయించాలి? ఓకే, అది అర్జునుడి ప్రశ్న. దానికి భగవంతుడు జవాబు చెప్తూ, మరణ సమయంలో నన్ను గుర్తుంచుకుంటే, నన్ను అభ్యాసన చేస్తే వాళ్ళు ఈ మరణం అనే విషయానికి అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. జీవితం మొత్తం ఒక అభ్యాసము, మరణం ఒక పరీక్ష. ఆ పరీక్షలో నన్ను గుర్తుంచుకుంటే, భౌతిక పరీక్షలో మనం చదివే క్వశ్చన్ ఆన్సర్స్ గుర్తుంచుకుంటే పాస్ అవుతాము. ఆధ్యాత్మిక మనం మనుష్య జీవితంలో విషయాలు గుర్తుంచుకుంటే పాస్ అవుతాం. ఓకే, సో అలాగా గుర్తుంచుకుంటే భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది. సో ఆ భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక భగవత్ ప్రాప్తి కలిగితే, భగవంతుడున్న లోకానికి వెళ్తే ఆ లోకం ఎలా ఉంటుంది, ఆ లోకం యొక్క గుణగణాలని భగవంతుడు చెప్పారు. చెప్పి వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి వ్యక్తులు యోగులు, భక్తులు అని చెప్పి భగవంతుడు
మనకి సమన్వయపరిచారనమాట. ఓకే, ఇది అష్టమోధ్యాయంలో భగవంతుడు మన యొక్క జన్మ రహస్యం ఏంటంటే, మనం పూర్వం జన్మలో మనకున్నటువంటి ఆలోచన విధానమే ఈ జన్మ యొక్క రహస్యం. సో మళ్ళీ జన్మ మనకి రావాలా వద్దా అనేది ఈ జీవితంలో మనము పెంపొందించుకున్నటువంటి ఆలోచన భగవద్భావనల మీద ఆధారపడి ఉంది. అది మన చేతుల్లో ఉంది. అందు గురించే మనం అందరం కూడా భక్తితోటి భగవన్ నామస్మరణ చేద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ఈ రోజు మనము ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని నేర్చుకుందాం. ఏ శ్లోకం అంటే అనన్యచేతాః నేర్చుకుందాం. ఓకే, సో నేను ఒక్కొక్క పదం చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. మ్యూట్ లో ఉండి చెప్పండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓకే, ఇప్పుడు రెండు పదాలు కలిపి చదవం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇప్పుడు రెండు లైన్ చదవం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మొత్తం శ్లోకం చదుదాం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, ఎవరైతే నన్ను ప్రతినిత్యం కూడా స్మరణ చేస్తూ ఉంటారో, జపిస్తూ ఉంటారో, వాళ్ళకి నేను సులభంగా లభిస్తాను అని భగవంతుడు మనకి 8వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఈ మొత్తం అధ్యాయానికి హృదయపూర్వకమైనటువంటి శ్లోకాన్ని మనకి భగవంతుడు చెప్పారు. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకొని జీవితం మొత్తం అభ్యాసన చేస్తే భగవంతుని యొక్క ప్రాప్తి మనకి సులభంగా దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామం. ప్రభుజీ, యాక్చువల్లీ నా రూమ్మేట్ కి ఒక డౌట్ ఉంది. తను ఏమంటుందంటే తనకేమి భగవద్గీత ఐడియా లేదు, ఇస్కాన్ ఏం ఫాలో అవ్వదు అనమాట. యాక్చువల్లీ మామూలుగా భక్తి అంటే డైలీ టెంపుల్స్ కి వెళ్ళడం తనకేం అలవాట్లేదు. తను ఏమంటుందంటే, నాకేమి జ్ఞానం లేదు కదా, కానీ ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నాకు బాగానే అర్థమవుతుంది. ఈ షెల్టరు అంటే పర్మనెంట్ గా నాకు ఉంటదా అనే డౌట్ తనకు ఉందన్నమాట. ఓకే, సో నాకు శాస్త్ర జ్ఞానం లేదు, కానీ నేను జీవితంలో అన్ని చక్కగా సమకూర్చుకుంటున్నాను, అన్నిటినీ చాకచక్యంగా పరిష్కరించుకుంటున్నాను అని చెప్తున్నారు కదా. మరి మరణం అనే సమస్యని పరిష్కరించుకోగలదా? అది ఎలా హ్యాండిల్ చేయాలో తనకి తెలియదు ప్రభుజీ. అదే ఈ రోజు అధ్యాయం. ఓకే, అని ఎంతో తెలివివంతులు, విద్యావంతులము, సంపన్నులము, శ్రీమంతులం అయి ఉండొచ్చు, కానీ మరణాన్ని ఎవరు జయించలేరు కదా. మరణించిన తర్వాత మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాలో. మనిషి జన్మలోకి వెళ్ళాలా, మళ్ళీ పశు జన్మలోకి వెళ్ళాలా, దివ్యమైన భగవద్ధామంలో జన్మించాలా, అక్కడికి వెళ్ళాలా, అది మనమే కదా నిర్ణయించుకోవాల్సింది. భౌతిక శాస్త్రాలు ఎన్నో ఉండొచ్చు, వాటిలో చాలా గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక శాస్త్రాల గురించి అవగాహన లేకపోతే మళ్ళీ ఇదే దుఃఖాలయంలోకి రావాల్సిందే కదా. తను ఏమంటుందంటే, దుఃఖాలయం అశాశ్వతం అనేది నేను ఎప్పుడు రూమ్ లో చెప్తూ ఉంటా అనమాట. ఆ సిచ్యువేషన్ ఏం మనకి పర్మనెంట్ కాదు, ఇది మనకి సాల్వ్ అయిపోద్ది, నెక్స్ట్ ఇంకా బెటర్ గా ఉంటది అని అంటా అనమాట. బెటర్ గా ఉండేది కూడా ఏం పర్మనెంట్ గా ఉండదు కదా, మళ్ళీ పర్మనెంట్ లేకుండా ఉండే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కదా, అలా అని ఇదే పర్మనెంట్ కూడా కాదు కదా అని అంటున్నారు. ఓకే, సో కృష్ణని ఏమన్నారు మన రెండో అధ్యాయంలో ఏం చెప్పారంటే,
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద సుఖ దుఃఖాలు అనేటువంటి ఎండాకాలం వానాకాలం లాగా చలికాలం లాగా వస్తూనే ఉంటాయి. చలికాలం వచ్చింది సంబరపడిపోద్దు, ఎండాకాలం వచ్చిందని ఏ, కృంగిపోకూడదు. ఓకే, సో ఇప్పుడు ఆవిడికి చలికాలం నడుస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు అనమాట. సిచ్యువేషన్ బట్టి. ఓకే ఓకే, హరే కృష్ణ. సో కృష్ణకుమారి మాతాజీ, ఎవరెవరైతే హ్యాండ్స్ రేస్ చేశారో ఆ క్రమంలో నేను పిలుస్తుంటాను. కృష్ణకుమారి మాతాజీ, మీరు హ్యాండ్ రేస్ చేశారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, సంగీత మాతాజీ. ప్రభుజీ, యాక్చువల్ గా డెత్ టైంలో అది మనకి తెలియదు కదా, ఎప్పుడు ఎలాగవుతుంది అన్నది. ఆ టైంలో మైండ్ పనిచేయదు, ఇంకా బై యాక్సిడెంట్ అలాగనే అయినప్పుడు కూడా మనం స్మరణ అది చెయ్యాలని కూడా థాట్ తట్టదు తెలియదు. కదా. ఆ టైంలో అసలు మనం ఏ ఫామ్ తీసుకుంటాం నెక్స్ట్ జన్మలో? ఓకే, అందుకే భగవంతుడు ఏం చెప్పారంటే, ఎవరైతే నన్ను నన్ను భక్తియుత సేవతోని భక్తి యోగం ద్వారా నన్ను స్మరిస్తారో వాళ్ళని నేనే స్వయంగా వచ్చి ఉద్ధరిస్తానని చెప్పేసి చెప్పాడనమాట భగవంతుడు. అంటే ఎన్నో విధాలు చెప్పాడు, స్మరించాలి, గుర్తుంచుకోవాలి, అభ్యాసన చేయాలి, ఊపిరి మొత్తం ఒక ప్లేస్లో కేంద్రీకరించాలని. అవన్నీ కూడా కొన్ని మనం ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది, అవి కష్టతరంతో కూడుకున్నాయి. నామస్మరణ మాత్రం సులభంగా చేసేటిదే. కానీ ఆ నామస్మరణ కూడా మనకి చేస్తున్నాం, జీవితాంతం చేస్తున్నాం. కానీ యాక్సిడెంట్ అంటేనే తెలియకుండా జరిగేది, చావంటేనే తెలియకుండా జరిగేది, మళ్ళీ దాంట్లో తెలియకుండా జరిగేది యాక్సిడెంట్. అప్పుడు ఆయన చూసుకుంటారు. సో మన ఆయనను స్మరించడం మన కర్తవ్యం, మన బాధ్యత. ఇష్టంతో ఆయన స్మరించాలి. ఓకే, సో మనని ఉద్ధరించడం ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత. ఎలాగైతే ద్రౌపది దేవి తన చుట్టూ పాండవులు, ఓకే, మన ఎంత శక్తివంతమైనటువంటి భర్తలు తనకున్నా కూడా వాళ్ళు ఎవరు ఆవిడ్ని కాపాడలేకపోయారు. కానీ ఎక్కడో ద్వారకలో ఇంకా భోజనానికి సిద్ధమైనటువంటి కృష్ణుని, కృష్ణ కాపాడు గోవిందా స్వామి కేశవ అచ్యుత అని స్మరిస్తే ఉన్న ఫలంగా వచ్చి తనను మాన ప్రాణాలు ఆయన కాపాడారు. ఓకే, సో స్మరించడం, అభ్యాసం చేయడం మన కర్తవ్యం, మనని కాపాడడం ఆయన యొక్క బాధ్యత. సో మనం ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తే చాలు. మనం ఆయన గుర్తున్నా గుర్తు లేకపోయినా మనం ఆయన గుర్తుంటాం. థ్యాంక్స్ ప్రభుజీ. శైలజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ, వన్నే కాకుండా. అంటే నేను నిన్న నోట్ చేసి పెట్టుకున్నా ఏం అడగాలో, అందుకని. ఓకే, అంటే ఒకటి రెండు అయితే అడగండి, ఇంకా ఓకే ప్రభుజీ. మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అందరికి. ఓకే ప్రభు. ఇది హరే కృష్ణ మహామంత్ర ఫస్ట్ మీరు చెప్పారు కదా, నేను ఫోర్త్ డే వినలేదు అనమాట. అది నేను 6th డే విన్నాను. సో నాకు అందులో ఉన్న క్వశ్చన్ ని నేను నిన్న నోట్ చేసుకోలేదు, సో ఈరోజు గుర్తు తెచ్చుకున్నాను. అయితే ఆ మంత్ర ఫస్ట్ హరే రామ అని స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా స్వామి. సో అవును అది మాతాజీ. మరి రివర్స్ అయినప్పుడు మరి ఆ మంత్రం యొక్క భావం అనేది చేంజ్ అయ్యిందా, లేకపోతే సేమ్ భావమా అనేది క్వశ్చన్ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు మనకి దాహం వేసింది అనుకోండి, నీళ్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా తాగినా కూడా కడుపులోకి వెళ్తాయి నీళ్లు, మనకి దాహాన్ని తీరుస్తాయి. లేదా ఇట్లా తాగినా కూడా మనకి దాహాన్ని తీరుస్తాయి. అలాగే భగవంతుని నామాలు కూడా మనము స్ట్రైట్ గా పలికినా తిప్పి పలికినా కూడా అదే ఫలితాన్ని ఇస్తాయి. అలా ఎందుకు మార్చారంటే, కొందరు విజ్ఞానవంతులు అనుకునే కొందరు నువ్వు చైతన్య మహాప్రభుని అడ్డుకోవడం జరిగింది. నువ్వు అందరికీ మంత్రాన్ని ఇస్తున్నావు, అందరిని తరిస్తారు, మీ వర్ణాలు జాతి కుల భేదాలు లేకుండా నువ్వు ఎట్లా అందరికీ మంత్రోపదేశం చేస్తున్నావు, అందరికీ మంత్రోపదేశం పొందే అర్హత ఉండదు కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు అంటే, ఆయన మనుషులను ఉద్ధరించడానికి భగవంతుని నామాన్ని వెనక్కి ముందుకి తిప్పారనమాట, మనను ఉద్ధరించడానికి. సో అలా మహాత్ములు వాళ్ళు దాన్ని మార్చినా కూడా దానివల్ల ఇంకా ఎక్కువ ఫలితమే వస్తుంది తప్ప తక్కువ ఫలితం రాదు. సో హరే రామ కంటే కూడా హరే కృష్ణ మహామంత్రం చాలా చాలా ఇంకా ప్రాచుర్యంలోకి ఉంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుని నామం ఏ విధంగా పలికినా కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ప్రభుజీ. ఇది లండన్ కి వెళ్ళిన తను ఉన్నారు కదా అమ్మాయి, అవును
అవును ముందు మాతాజీ. జన్మ తనకి గుర్తొచ్చిందా మరి? అంటే తను గుర్తొచ్చింది తెలుసుకుందా? కాబట్టి మొత్తం గుర్తొచ్చిందా ప్రభుజీ? అంటే మనకు అవును అట్లాంటిది అంతా గుర్తొస్తుందా? నేను రియలైజ్ అవ్వలేకపోతున్నా. అవును ఆవిడ గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ వాళ్ళ హస్బెండ్కి ఆవిడ ఆ, ఇంకా క్షమించండి, నేను పూర్వజన్మలో ఎవరో నాకు తెలిసిపోయింది. నేను ఇప్పుడు స్త్రీ శరీరంలో ఉండొచ్చు కానీ నేను పూర్వజన్మలో పురుషుణ్ణి, ఇంకా నేను మీతో కాపురం చేయలేనని చెప్పి మ్యూచువల్గా వాళ్ళు అంటే విడిపోయి ఆవిడ ఇంకా పూర్తిగా భక్తి సాధనలో మునిగిపోయింది అనమాట. భగవంతుడు ఎందుకు మనకి పూర్వజన్మ స్మృతి ఇవ్వలేడంటే ఆ స్మృతి ఇస్తే గనక మనము మన ప్రస్తుతం ఆ, ఉన్న బాధ్యతలను వదిలేసేసి మనము వదిలేస్తా. వెళ్ళిపోతాం అదే అనమాట. ప్రభుజీ నా డౌట్ కూడా. అంటే తను అదే ఆ రియలైజేషన్ లో అసలు తను ఎలా ఉంది అన్న ఎగ్జైట్మెంట్ నాకు కూడా. అంటే మనకు కూడా అట్లా గుర్తొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే అందుకే ఎందుకు భగవంతుడు ఇయ్యడంటే ఆ జ్ఞాపకం మళ్ళీ మనము ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి భగవంతుడు ఆ స్మృతి ఇవ్వడు అనమాట. Yeah. అది ప్రభుజీ దేవుడి నామం మనం స్మరణ చేయాలి కదా. అంటే చనిపోయే ముందు మనకి దేవుడి నామం అనేది గుర్తు రావాలి. సో మనం అయితే ఇప్పుడు కృష్ణుని ఆరాధిస్తున్నాం కాబట్టి కృష్ణుడి నామం మనం ఏ నామమైనా తీసుకోవచ్చు ప్రభుజీ. అంటే హరే కృష్ణ మహామంత్ర అయినా లేకపోతే కన్నయ్య అని అనుకుంటాం, కృష్ణ, నారాయణ, విష్ణు అట్లా ఏది గుర్తొచ్చినా ఓకేనా ప్రభుజీ? అవును పర్టికులర్ గా మాతాజీ, అట్లేం లేదు. ఓకే. భగవంతుని నామం గుర్తుకు రావడం ఇంపార్టెంట్. ఆయనకి 1000 నామాలు ఉన్నాయి, అనంత కోటి నామాలు ఉన్నాయి ఆయనకి. ఆ నామాల్లో ఏ నామం గుర్తున్నా పర్వాలేదు భగవంతుని. మరి ఇప్పుడు వేరే భక్తులకి వాళ్ళ దేవుడే గుర్తొస్తాడు కదా ప్రభుజీ. ఇప్పుడు శివ భక్తులకి శివ అని వచ్చింది అప్పుడు వాళ్ళు శివుని లోకంకి వెళ్ళిపోతారా ప్రభుజీ? ఓకే. నిన్న భగవంతుడు అదే చెప్పాడు కదా, ఏ దేవతా స్వరూపాన్ని అదే అదే ప్రభుజీ. ఆరాధన చేస్తే ఆయా లోకాలకి వాళ్ళు వెళ్తారు చెప్పి మళ్ళీ ఈ రోజు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు భగవంతుడు. ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తి నోర్జన మాం పేతిత కౌర్జన మాం అవును పేతిత ప్రభుజీ. కౌంతేయ అని చెప్పారు. ఏ లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది, కానీ నా జర్నీ. లోకానికి వస్తే మళ్ళీ రారు అని చెప్పి ఆయన క్లారిఫై చేశారు. అంటే ఆయన ఎవరిని కూడా మీరు అలా చేయదు ఇలా చేయదు అని చెప్పారు. ఆయన ఏం చేస్తే ఏం అవును. జరుగుతుందో చెప్తారు. దాన్ని చూసుకొని విని ఆప్షన్ మనదే ప్రభుజీ. చేయడం అన్ని మనది. చూసే కరెక్ట్ ఆన్సర్ ఆ, తిట్టేసి మీ కరెక్ట్ అది ఆన్సర్ మీరే చూస్ చేసుకోరు అని. అంతే. ఓకే ప్రభుజీ. ఓకే థ్యాంక్ ఓకే యూ ప్రభుజీ. డౌట్ వెల్కమ్ మాతాజీ, వెల్కమ్. చాబరమ్మ మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నా ప్రశ్న ఏంటంటే, ఈ బ్రహ్మ యొక్క పగటి కాలంలో ఈ జీవులందరూ కూడా వ్యక్తం అవుతారు అని, అవును తన రాత్రి టైం స్టార్ట్ అవగానే అంతా లయం అయిపోతారని కదా చెప్పారు. అవును అయితే ఒక బ్రహ్మ యొక్క ఒక రోజు టైమే 86 కోట్ల 40 లక్షల సంవత్సరాలు ఉంది కదా ప్రభుజీ. కల్పం. మరి అతని అంటే ఒక రోజులో